రండి, ఈ ఉదయకాల సమయంలో మరి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనం గత కొన్ని రోజుల నుండి జ్ఞాపకం చేసుకుంటున్న మాటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనని మనం గమనిస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో చేస్తున్న ఉపవాస ప్రార్థన ఎంతో విలువైన దాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువారు చేసే ఉపవాస ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఇప్పటికే యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 11 కోణాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు 12వ భాగాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు 12వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 12వ మాట ఏంటంటే, యేసు ప్రభువారు 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా 40 అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. అంటే అట్లాంటి విషయాల్లో మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. దాంట్లో 40 అనుభవాల్లో ఈరోజు 12వ అనుభవం చూద్దాం. రండి, 12వ మాట చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఇంకా కింద కూడా ఉంది, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. సరే, ఇవి తర్వాత చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆయన రాయబడినదని అతనితో చెప్పాను. సాతాను చెబుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. సరే, దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థనలో 40 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాంట్లో ఈరోజు 12వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి 12వ విషయం అంటే, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటుంది ఏంటంటే 12వ మాట, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని మరి సాతానుడు చెబుతున్నాడు. నువ్వు దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకితే నిన్ను గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ మనం చూడండి, సాతానుడు ఏమంటున్నాడంటే ఆజ్ఞాపిస్తాడు అని అంటున్నాడు. సాతానుడు ఏమంటున్నాడండి, నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు. వాస్తవానికి ఒక మాట చెప్పమంటారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి ఆజ్ఞాపించవసరంలా. ఎందుకు? ఇక్కడ సాతానుడు ఏమంటాడంటే నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు. అసలు యేసు ప్రభువారి గురించి తండ్రి ఆజ్ఞాపించవసరంలా. ఎందుకంటే ఆయన గురించి ఆజ్ఞాపించవసరంలా. ఎందుకంటే ఆయనకే సర్వాధికారం దేవుడిచ్చాడు. దేవుడు తనకే సర్వాధికారం ఇచ్చాడు తన కుమారుడికి. కుమారుడు ఆజ్ఞాపించవచ్చు, కుమారుడు ఏదైనా ఆజ్ఞ ఇవ్వడానికి అర్హత ఉంది. ఎందుకంటే తండ్రే సర్వాధికారం ఇచ్చాడు కుమారుడికి సర్వాధికారం తండ్రి ఇచ్చినప్పుడు కుమారుడు ఏదైనా ఆజ్ఞాపించడానికి కుమారుడి దగ్గరే ఆజ్ఞ ఉంది. ఇంకా సాతానుడు ఏమంటాడు, నీ తండ్రి నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడేమో అంటే. సాతానుడు ఎంత పిచ్చి ఆలోచనలు ఉన్నాడు చూడండి. దేవుడు సర్వాధికారం ఇచ్చినప్పుడు, యేసు ప్రభువులో సర్వం ఉంచినప్పుడు, ఇంకా సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడేమో అని అంటావేంటి? అది పొరపాటు కదా. ఎందుకంటే సర్వాధికారం యేసు ప్రభువులో ఉన్నప్పుడు ఇంకా తండ్రి కుమారుడి గురించి ఆజ్ఞాపించాల్సింది ఏముంది దూతలకి? ఎందుకంటే ఆయన పడిపోకుండా ఉండటం ఆయన తెలుసు, నిలబడటం ఆయన తెలుసు, దేవుడు కుమారుడు ఉండటం ఆయన తెలుసు, ఎలా ఉండాలో ఆయన తెలుసు. అన్నిటిపైన అంటే ఈ లోకంలో ప్రతి దానిపైన సర్వాధికారం దేవుడు పరమడు కానీ భూమి మీద కానీ సర్వాధికారం దేవుడు తన కుమారుడికి ఇచ్చినప్పుడు సాతానుడు వచ్చి ఏమంటున్నాడు, నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడేమో. అసలు సర్వాధికారం కలిగిన వాడే ఆజ్ఞాపిస్తాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, దేవుని యొక్క సర్వాధికారము తన కుమారుడికి దేవుడిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? సరే, సర్వాధికారము గురించి, దేవుని దాయబడిన సర్వాధికారం గురించి తర్వాత మనం ఎప్పుడైనా ధ్యానిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన కుమారుడికి సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు ఏమంటాడు, నువ్వు ఆజ్ఞాపించు అంటాడు. క్షమించండి, తండ్రి నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడేమో, ఈ ఆకాశం నుండి, ఈ యొక్క శిఖరం నుండి, దేవాలయం శిఖరం మీద నుంచి కింద దూకమంటాడు. అప్పుడు బైబిల్లో యేసు ప్రభువారు ఎలా సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు సర్వాధికారం తన కుమారుడికి ఇచ్చాడు. దేవుడు తన కుమారుడి నిమిత్తమే ఆజ్ఞాపించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క సర్వాధికారం మొత్తం తన కుమారుడికి ఇచ్చాడు. తన కుమారుడికి సర్వాధికారం ఇచ్చినప్పుడు ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి? కుమారుడే ఆజ్ఞాపించవచ్చు. అవును కదా, కుమారుడే ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే సర్వాధికారం కుమారుడికి ఇచ్చాడు.
ఏ దేవుడైతే ఆజ్ఞాపించాలో ఆ దేవుడే తన ఆజ్ఞాపించాల్సిన సర్వాధికారం మొత్తం కూడా, ఆజ్ఞాపించడానికి అధికారం మొత్తం కూడా తన కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుడు ఆజ్ఞాపిస్తే చాలు. కానీ సాతానుడు ఏమంటాడంటే నేను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో అని అంటున్నాడు. వాస్తవానికి బైబిల్ ప్రకారం సర్వాధికారం దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. ఇవ్వటం ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం పొందుకున్నాడు. తద్వారా యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే కాదు, అంత ముందైనా సర్వాధికారం ఉంది. తర్వాత ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అనేకులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఏదన్నా మనం ఆజ్ఞాపించాలంటే దేవుని బిడ్డలుగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన తర్వాత ఎదుటి వ్యక్తికి మనం ప్రార్థించాలంటే, ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఆజ్ఞాపించాలంటే, ప్రార్థన చేసినప్పుడు తనలో ఉన్న దెయ్యం కానీ అపవిత్రాత్మ కానీ దురాత్మలు కానీ ఏమైనా పోవాలంటే మనం సర్వాధికారం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా మనం ఎవరి తల మీద చేయబెట్టి ఎవరి కోసమైనా సరే త్వరపడి ప్రార్థన చేయకూడదు. అలా చేయటం ద్వారా ఏమైందంటే దేవుని అధికారం మన దగ్గర లేనప్పుడు వారిలో ఉన్న దురాత్మలు, వారిలో ఉన్న అపవిత్రత అంతా కూడా మనలో ప్రవేశించింది. అదే మాట మనం చూస్తూ వస్తాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వెళ్ళి ఏం చేస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు కూడా దెయ్యములు మోతలు మేము కూడా వదిలేస్తామని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తుంటే దెయ్యాలు అడుగుతున్నాయా, మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మరి వీరెవరు అని వాళ్ళ మీద జయించి వాళ్ళని వస్త్రహీనులుగా చేసి వాళ్ళ దేహం మీద వస్త్రాలు లేకుండా వాళ్ళని పంపించేసేసింది, పారిపోయేటట్టు చేసింది. అంటే ఒక సర్వాధికారం దేవుడు వాళ్ళు మనకు ఆజ్ఞాపించడానికి. సో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని ద్వారా ఆజ్ఞను పొందుకున్నాడు కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ బలపరచబడింది. ఈరోజు మనకు ఆజ్ఞ సర్వాధికారం తండ్రి ద్వారా మనం పొందుకోవాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు సర్వాధికారం పొందుకుని ఎక్కడ ఆజ్ఞాపించాడు, దేని నిమిత్తమే ఆజ్ఞాపించాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుని ఉపవాస ప్రార్థన ప్రవేశిద్దాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయించండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళలు మీ వైపు వీక్షిస్తానుగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. మీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడిన అక్కర తెచ్చమని ఈరోజు పరిచర్య అంతా దీవించండి. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభావ మీకు మీ గురించి ఆజ్ఞాపించడం కాదు, మీరే ఆజ్ఞాపిస్తున్నారు ప్రభావ ఉపవాస ప్రార్థన ద్వారా. అటు ఆజ్ఞాపించే ఉపవాస ప్రార్థన మేము కూడా చేయనట్లు, సర్వాధికారం అంటే దేవుని ద్వారా సర్వాధికారం కాదు, దేవుని ద్వారా అధికారం పొందేటట్లు మీరే సహాయం చేయమని మీ కృపను కోరుకుంటూ ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మేమేం నేర్చుకోవాలో మాకు బయలుపరిచి శత్రు సిగ్గు మీకు పైన తెచ్చుకుని మాతో మాట్లాడండి. వచ్చిన ప్రజలందరూ మన స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలం నడిపించి ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా కాపాడమని, ముందున్న సంత దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, దేవుని యొక్క వాక్యంలో ఉండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరలా ఇంకొక కూడుకు ఉంది కాబట్టి త్వరగా ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే దేవుని కుమారుడికి అధికారం ఇవ్వబడింది, ఆజ్ఞాపిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆయన గురించి ఆజ్ఞాపించడం కాదు కానీ ఆయనే ఆజ్ఞాపిస్తున్నాడు. సో ఆయన ఎవరి గురించి దేని గురించి ఆజ్ఞాపిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 16 నుండి 18 వచనాలు కలిసి ఉండి నేను చదువుతా చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుణ్ణయిందును, వారు నాకు ప్రజలయిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళడి, ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడిన మొదటి మాట ఏంటంటే సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా ముట్టకొడి. అందుకంటాడుగా యెషయా గ్రంథంలో మనం చూసినట్టు పోడి అచ్చడి నుండి పోడి, అపవిత్రమైనది దేనినైనాను మీరు ముట్టకొడి అని చెప్పి యెషయా గ్రంథంలో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న విధానాన్ని మనం చూడగా బైబిల్ ఏమని సెలవిస్తుందంటే అపవిత్రమైన దాన్ని మనం ముట్టొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు యొక్క ఆజ్ఞ ద్వారా, ప్రభు యొక్క ఆజ్ఞను మనం ముట్టుకోవటం ద్వారా, ప్రభు యొక్క ఆజ్ఞను మనం కలిగి ఉండటం ద్వారా, మన దేవుని యొక్క ఆజ్ఞ మనం కలిగి ఉండటం ద్వారా ప్రభు ఏదైతే మన గురించి ఆజ్ఞాపిస్తున్నాడో అపవిత్రమైన దేనినైనా నువ్వు ముట్టకూడని
ఆజ్ఞ ద్వారా మన జీవితంలో అపవిత్రమైన దాని వైపు మనం వెళ్ళకోకుండా ఉండగలుగుతున్నాం. ఒక అపవిత్రమైన దాన్ని మనం సమీపిస్తలేదంటే, ఒక అపవిత్రమైన దాని దగ్గరికి మనం వెళ్తలేదంటే, ఒక అపవిత్రమైన దాని దగ్గరికి వెళ్ళి సమీపించి దాని దగ్గర మనం నివసిస్తలేదంటే కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రభు యొక్క ఆజ్ఞ. ప్రభు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుని ద్వారా సర్వాధికారం పొందిన ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. సాతానుడు వచ్చి అంటాడు, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను అన్నాడు. కానీ ప్రభు మన గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే మీరు అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 52వ అధ్యాయం 11వ వచనం చూడగా 10వ వచనం నుండి సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోడి అచ్చం నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా సేవోపకరణములు మోయవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనిడి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక్కడ మొదటి కోణంలో మనం చూసిన మాట ఏంటంటే అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుడి అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. సర్వాధికారాన్ని పొందుకున్న ప్రభు, తండ్రి ద్వారా ఆజ్ఞ పొందుకున్న తండ్రి ద్వారా అధికారాన్ని పొందుకున్న ప్రభు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? సాతానుడు వచ్చి అంటాడు, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించినని. తన గురించి ఆజ్ఞాపించడం ఏంటి? తానే సర్వాధికారం కలిగిన వాడు కదా. అందుకే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? మీరు దేనినైనా అపవిత్రమైన వాటిని ముట్టకూడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఒక అపవిత్రమైన జీవితం మీకు రాకుండా గాక, మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించును గాక, మీరు పవిత్రమైన జీవితాన్ని జీవించును గాక, ఒక పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని మీరు కలిగి ఉండను గాక అని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అపవిత్రమైన దాని నుండి పారిపోమంటున్నాడంటే, అపవిత్రమైన దాని నుంచి వెళ్ళిపోమంటున్నాడంటే, అపవిత్రమైన వాటికి దూరంగా ఉండమంటున్నాడంటే, పోడి అచ్చం నుండి పోడి, అపవిత్రమైన దేన్ని ముట్టకుడి అని అంటున్నాడంటే అర్థం ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ఆజ్ఞ చూడగా పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. మనలో ఉన్న అపవిత్రత తీసేసి, మనలో ఉన్న అపవిత్రమైన జీవితం అంతా తీసేసి, మనలో ఏదైతే అపవిత్రమైనది కూడి ఉందో, ఏదైతే అపవిత్రత మనలో ఉందో, అపవిత్రమైన జీవితం ఏదైతే ఉందో దాన్ని అంతటా కూడా తీసేసి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరచడానికి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు పరిశుద్ధపరచబడను గాక, పోడి అచ్చం నుండి పోడండి, ఎక్కడ నుండి అపవిత్రమైన స్థలం నుండి మీరు వెళ్ళిపోయి పరిశుద్ధులుగా ఉండడని ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూడగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన గురించి దూతలకు ఆజ్ఞాపించవసరం లేదు. తండ్రే సర్వం మీద ఆజ్ఞాపించే అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు. కానీ కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? అపవిత్రమైన వారిని పవిత్రులుగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. అపవిత్రమైన జీవితం కలిగిన వారిని పవిత్రమైన వారిగా జీవించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు అపవిత్రమైన దాని దగ్గర ఉండొద్దు, అపవిత్రమైన వాటి దగ్గర కూరుకుపోయి ఉండొచ్చు. బహుశా ఈ సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థన ఇది నాకు తెలిసి. ఎన్నో ఉపవాస ప్రార్థన? ఈ సంవత్సరం ఇది చివరి ఉపవాస ప్రార్థన. అందుకే జ్యోతకు కూడా వచ్చినట్టు. కాబట్టి ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన ఎలాంటిది? చివరి ఉపవాస ప్రార్థన ఇది. ఈ చివరి ఉపవాస ప్రార్థనలో మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆయుష్నిచ్చే వాళ్ళని సజీవులుగా ప్రవేశపెడితే ఆ నూతన సంవత్సరంలోకి వెళ్ళకు మునిపి చివరి ఉపవాస ప్రార్థనలో ప్రభు ద్వారా ఆజ్ఞ పొందిన వారిపై మనలో ఏదైతే అపవిత్రత ఉందో, ఏదైతే అపవిత్రమైన జీవితం ఈ యొక్క చివరి ఉపవాస ప్రార్థనలో మనం కలిగి ఉన్న సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థనలో మనలో ఉన్న అపవిత్రత పోగొట్టుకోవడానికి, నూతన సంవత్సరంలో పవిత్రులుగా పరిశుద్ధులుగా నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు ద్వారా ఈ రోజు మనం ఆజ్ఞలు పొందుకుంటూ వస్తున్నాం. ఏమని? ఈ పాత సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఈ ఉపవాస ప్రార్థనలు ఎన్ని ఉపవాస ప్రార్థనలు మనం కలిగి ఉండలేం. ఎన్ని రోజులు మనం దేవుని సన్నిధిలో గడపలా. కాబట్టి చివరి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఉన్న అపవిత్రత పోవటం కొరకై ప్రభు యేసుక్రీస్తు ప్రభువును ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? పోడి అచ్చం నుండి పోడి, అపవిత్రమైన దేనినైనను ముట్టకుడి అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు ప్రభువును ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞాపించడం ద్వారా మనలో ఉన్న అపవిత్రత పోయి పరిశుద్ధత వస్తుంది. కానీ ఆయన గురించి దూతలకే ఆజ్ఞాపించడం కాదు, దేవుడే కుమారుడే ఆజ్ఞాపించే అధికారాన్ని ఇచ్చాడు. కానీ కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు అపవిత్రులైన వారిని పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపిస్తున్న ద్వారా ఆజ్ఞను బట్టి అపవిత్రులైన మనం పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. ఈ సంవత్సరం చివరిలో ఉన్న మన జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదైతే అపవిత్రమైన జీవితం ఉందో, ఏదైతే అపవిత్రమైన జీవితాన్ని కొనసాగుతూ వచ్చామో ఈ సంవత్సరం చివరిలోకి వచ్చిన మన జీవితాల్లో 2024 సంవత్సరం డిసెంబర్ నెల ఈ రోజు మనం చూడగా దాదాపు 28వ తారీఖు. అంటే ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా 3 రోజులు ఉంది. మూడో రోజు రాత్రికి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం అంటే దేవుని దగ్గరికి వెళ్ళాం. కానీ నూతన సంవత్సరంలోకి వెళ్తాం. మరి నూతన సంవత్సరంలో ప్రవేశించమనుకో ఇంకొక సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఇంకో ఉపవాస ప్రార్థన ఉందా మన అపవిత్రమైన జీవితం పోగొట్టుకోవడానికి? ఇంకొక ఉపవాస ప్రార్థన ఉందా మనం పవిత్రులుగా అవ్వటానికి? లేదు. ఉండో ఉపవాస ప్రార్థన మనం ఏం చేయాలా?
సద్వినియోగపరచగలరు. ప్రభా, నాలో ఉన్న అపవిత్రతని పోగొట్టుకోవడానికి నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. కుమారుడా, కుమార్తె, నీలో ఉన్న అపవిత్రమైన జీవితం అంతా పోను కాక నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండను కాక నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. కాబట్టి నాలో ఉన్న అపవిత్రత ఏదైతే ఉందో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దాన్ని కడుగు. కొత్త సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా నేను కడగబడిన వాడిని, అపవిత్రమైన జీవితం అంతా కడగబడిన వాడిని, పరిశుద్ధమైన జీవితంతో ప్రవేశించినట్లు సహాయం చేయ ప్రభువుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో విషయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరినున్న 28 నుండి 32 వరకు చదవాలక్క. మరి ఎప్పుడు చదువుతారు? ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశమును చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గంలో వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితేవా అని కేకలు వేసిరి. వారికి దూరముగా గొప్ప పందులు మంద మేచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పొమ్మని ఆయనను వేడుకొనెను. ఏమంటున్నారు? ఆ పందుల మందను పొమ్మని మా గురించి ఆజ్ఞాపించు ఆయన వేడుకుంటున్నారు. అంతే కదా? ఏమన్నాడు? అక్కడ దెయ్యములు పట్టిన వారు అంటున్నారు. వారి గురించే మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. వీళ్ళ గురించే మార్కు సువార్త, ఇక్కడ దెయ్యములని ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాపతము నుండి సముద్రపు దారి వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. కాబట్టి ఏవి దెయ్యములని రాయబడుతున్నవి. మత్తయి సువార్తలో మనం చూసినట్టు 8వ అధ్యాయంలో దెయ్యములని ఉండే 28వ వచనంలో. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చూడగా అపవిత్రాత్మలు. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దయ్యములు, అపవిత్రాత్మలు ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆజ్ఞాపించమని ప్రభువుని అడుగుతుంది. సాతానుడు ఏమంటున్నాడు? నిన్ను గురించి నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడేమంటున్నాడు. కానీ ఇక్కడ దెయ్యములు ఏమని అడుగుతున్నాయి? అపవిత్రాత్మలు ఏమని అడుగుతున్నాయి? అయ్యా, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, మేము వెళ్ళి ఎక్కడికి వెళ్తాం? ఆ పందుల్లోకి వెళ్తాం. ఆ పందులు ఏం చేస్తాయి? వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోతాయి. కాబట్టి నువ్వు ఆజ్ఞాపించు. అయ్యా, కాలం రాకముని మమ్మల్ని బాధించడానికి వచ్చేవా దేవుని కుమారుడా, నువ్వు ఆజ్ఞాపిస్తే ఇతరులో నుండి 2 వ్యక్తులు ఉన్నారు, వారిలో నుండి మేము వెళ్ళిపోయి పందుల్లోకి వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే చూడండి, అపవిత్ర ఆత్మలు అంటున్నవి ఏమంటున్నవి? నువ్వు ఆజ్ఞాపించు. అంటే దేవుని కుమారుడు ఆజ్ఞాపించడానికి వచ్చాడన్న విషయం పందులకు తెలుసు, క్షమించండి, అపవిత్ర ఆత్మలకు తెలుసు, దురాత్మలకు తెలుసు, ఇంకా చూడగా దెయ్యములకు తెలుస్తుంది. దేవుని కుమారుడిన ఈయనకి సర్వాధికారం దేవుడిచ్చాడు. సర్వాధికారం ఆయన పొందుకోవడం ద్వారా, సర్వాధికారం ఆయన కలిగి ఉండటం ద్వారా దెయ్యములు ఏమంటున్నాయి? నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళిపోతాం అంటున్నాయి. ఇప్పుడు దెయ్యాలకి అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించాడా లేదా? ఏమని ఆజ్ఞాపించాడు? నువ్వు వారిని వదిలిపోను గాక, మీరు వెళ్ళిపోండి గాక అని అనగానే వారిలో పట్టిన దెయ్యాలు, అపవిత్రాత్మలు వదిలిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రభు ఆజ్ఞాపించడం అనేది గమనిస్తూ వస్తున్నాం. ప్రభు ఆజ్ఞాపించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుంది. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా అంటే దేవుడిచ్చిన సర్వాధికారాన్ని బలంతో కాపాడుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించడం ద్వారా అపవిత్రమైన వారు పవిత్రపరచబడుతున్నారు. ఆయన ఆజ్ఞాపించడం ద్వారా దెయ్యములు, అపవిత్రాత్మలు మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తున్నాయండి? మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే మనుషుల్లో అపవిత్రమైన ఆత్మలు, దురాత్మలు ఉన్నాయో, దెయ్యములు ఉన్నాయో అవి మానవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. మానవుడి జీవితంలోకి రావట్లేదు, మానవుల్లోకి ప్రవేశిస్తున్నా, మానవుల్లోకి నివసిస్తున్నా. ఏమంటున్నాయి చూడండి, మార్కు సువార్తలో స్పష్టంగా అంటున్నాయి, అయ్యా నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా బాధించడానికి వచ్చావా? నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళిపోతాం అంటున్నాయి. అంటే నీకు ఎదురుగా నిలబడతాం అంటున్నాయా? నీకు ఆపోజిట్ గా నిలబడతాం అంటున్నాయా? ఏమంటున్నాయి? 13వ వచనంలో చూడగా ఆ దెయ్యములు యేసు వాటికి సెలవీగా అపవిత్రాత్మలు, అంటే యేసు ప్రభువారు ఆజ్ఞాపించగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగానే ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రాపతము నుండి సముద్రపు దారికి నడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. అంటే ఇక్కడ ఏమో అయ్యా అడుగుతున్నాయి, వాటి మరణాన్ని కోరుకోవడానికి ప్రభువుని ఆజ్ఞాపించమంటుంది. కానీ సాతానుడు వచ్చేయమంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకు దూకితే నీ తండ్రిని దూతలకు ఆజ్ఞాపిస్తాడు నిన్ను కాపాడమని. ఇక పిచ్చిదా మంచిదా? సాతానుడు
తెలివి తక్కువది నన్ను అడిగితే నిజంగా చెప్పాలండి. సాతానుడు ఎవరండి? తెలివి తక్కువ. ఒకసారి మన పిల్లలు కూడా అంటాం, ఒరే తెలివి తక్కువ నాకు పనిచేస్తున్నావు ఏంట్రా అంటే అర్థం ఏంటి? సాతానుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి తెలివి తక్కువది, రెండోదిగా చూడగా లోకం అంతా ఖాళీగా ఉండి అటు ఇటు సంచారం చేసేది, అంటే సమయాన్ని వ్యర్థపరుచుకునేది. ఇంకా సాతాను గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఓ రోజు వర్తమానం చెబుదాం దాని గురించి కూడా. కాబట్టి ఇక్కడ చూసినట్టు ప్రియులారా, సాతాను యొక్క విధానం ఏంటి? యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందకు దూకితే నీ తండ్రి ఏం చేస్తాడు? నీ గురించి ఆజ్ఞాపిస్తాడు దూతలకి, అప్పుడు దూతలు నేను కాపాడుతాయేమంటున్నాడు. కానీ యేసుప్రభు వారికి సర్వాధికారం దేవుడు ఇచ్చాడు, ఆజ్ఞాపించే అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు స్పష్టంగా తన కుమారుడు గురించి ఆజ్ఞాపించవసరంలా, ఆ ఆజ్ఞాపించే ఆజ్ఞ ఏదైతే ఉందో దాని అధికారం కూడా తన కుమారుడికే ఇచ్చాడు. అందుకే తన కుమారుడు ఆజ్ఞాపించగా అపవిత్రమైన వారు పవిత్రులుగా మార్చబడుతున్నారు. తన కుమారుడు ఆజ్ఞాపించగా ఏం జరుగుతూ వచ్చింది? దెయ్యములు అపవిత్రాత్మలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి మానవుల్ని. ఈరోజు ఈ సంవత్సరంతో ఏదైతే దెయ్యముల్లాగా, ఏదైతే అపవిత్రాత్మలాగా మనల్ని పీడిస్తూ, మనల్ని బాధపరుస్తూ, మనల్ని దుఃఖపరుస్తూ, మనల్ని బాధిస్తూ, మనకు నెమ్మది లేక, సంతోషం లేక, ఇంకా ఆనందం లేక, ఇంకా మనం సంతోషంగా మన కుటుంబంతో గడపలేక ఏదైతే మనలో బాధించే, మనలో నివసిస్తున్నాయో వాటికి ఈ రోజు ప్రభు ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించాలంటే ఆయన ఆజ్ఞాపించిన విధానం చూడగా ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో యేసు ప్రభు చేసిన ఉపవాస ప్రార్థనలుగా మనం చేస్తే మనలో ఏదైతే అపవిత్రమైన ఉండేవో, మనలో బాధించే ఉండేవో, మనకు సంతోషం లేకుండా చేసే ఉండేవో, మనకు దుఃఖాన్ని తెచ్చే ఉండేవో, మనలో బాధించే ఉండేవో, మనకు దుఃఖమును వేదన తెచ్చే మన పరిస్థితులు ఏవైతే మనలోకి వచ్చినాయో వాటి వెళ్ళిపోయేటట్టు ప్రభు ఆజ్ఞాపిస్తాడు. మనం ఏం చేయాలా? ప్రభు ఆజ్ఞాపించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? రాములు మాకు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. కొంచెం మంచినీళ్ళు పెట్టండి అక్క. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. తండ్రి ఆజ్ఞాపించేటట్టు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతైతే ఆజ్ఞాపిస్తుందో ఏడున్నాయా? లేవు, బాటిల్ ఏడవని తీసుకో. కాబట్టి ఇక్కడ మనం రెండో మాటను చూస్తున్నాం. తండ్రి అంటే కుమారుడు తండ్రి ఆజ్ఞాపించడం కాదు, ఆజ్ఞాపించే ఆజ్ఞే అధికారమే కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా ఏం జరుగుతుంది? దెయ్యములు వెళ్ళిపోతున్నాయి, అపవిత్రాత్మలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో సగం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థనలు ఉన్నాం. మనం ఏదైతే పీడించే ఉండేవో, ఆ అనారోగ్యాల, బాధల, కష్టాల, శ్రమల, ఇబ్బందుల, ఇరుకుల ఏవైతే మనం పీడించే ఉండేవో అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కొరకు, మనలో ఉన్న అపవిత్రమైన కానీ దెయ్యంలా కానీ మనల్ని బాధించేవి ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టే ఉండేవో అవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఈ రోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభు లాంటి ఉపవాస ప్రార్థన చేస్తే మనల్ని బాధించే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ అట్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కొరకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కుమార్తె నీలో నిన్ను బాధిస్తున్నవి, ఈ సంవత్సరంతో నిన్ను బాధించినవి, ఈ సంవత్సరంతో నిన్ను దుఃఖపెట్టినవి, ఈ సంవత్సరంతో నిన్ను ఇబ్బంది పెట్టినవి, ఈ సంవత్సరంతో నిన్ను గాయపరిచినవి, ఈ సంవత్సరంతో నీకు మానసికంగా సంతోషంగా లేకుండా చేసినవి, ఈ సంవత్సరంతో నువ్వు మానసికంగా కుంగిపోయేటట్టు చేసినవి ఏవైతే నీలో ఉన్నాయో అవన్నీ నేను వదిలిపోవను కాకని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏదైతే ఉందో మనలో అపవిత్రమైనవి వదిలిపెట్టి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మనల్ని బాధించే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఇది మూడో విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7-8 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7-8 వచనాలు. యేసు వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మాట మాత్రం సెలవివ్వు. ఏమంటున్నాడండి? మాట మాత్రం సెలవివ్వు, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, నన్ను బాధించే కాదు. నా యొక్క దాసుడు అస్వస్థతతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, స్వస్థత కలిగి లేడు, అనారోగ్యంతో ఉన్నాడు, అనారోగ్య పాలై ఉన్నాడు, రోగములతో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఎన్నో రోగాలతో బాధించబడ్డాడు, ఎన్నో అనారోగ్యాలతో బాధించబడ్డాడు, ఎన్నో వేదనలతో బాధించబడ్డాడు. ఇటువంటి నా దాసుడు స్వస్థతను ఉండాలంటే నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. ఏమని అన్నాడు శతాధిపతి? యేసుప్రభు అన్నాడు, నేను వచ్చి అతను స్వస్థపరచాలంటే వద్దు ప్రభా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే, అంటే మాట మాత్రం నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. నువ్వు ఆజ్ఞాపిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థతను పొందుతాడు. నా దాసుడు బలహీనుడు అవ్వచ్చు, నా దాసుడు అస్వస్థతతో ఉండొచ్చు, నా దాసుడు రోగంతో ఉండొచ్చు, నా దాసుడు బలహీనతతో ఉండొచ్చు, నా దాసుడు వేదంతో ఉండొచ్చు, నా దాసుడు రోగంతో పీడించబడి ఉండొచ్చు. అయినప్పటికీ నా దాసుడు స్వస్థతను ఉండాలంటే నువ్వు మాట మాత్రం ఆజ్ఞాపిస్తే చాలు.
ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడా లేదా? ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఆ దాసుడిని చూసి అంటాడు కదా, నేను ఇశ్రాయేల్లో ఇటువంటి నేను కూడా ఒక అధికారం లోబడిన వాడిని అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటాడు 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేల్లో నేను ఎవరికైనా విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమును కూర్చుందరు గాక అని రాజ్య సంబంధులు వెలుపట్టుకు చీకట్లో త్రోసివేయబడుతురని అక్కడ ఏర్పులు పండ్లు కొరుటయు నుండినని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక నీ వెళ్ళము, నీ విశ్వసించే ప్రకారం నీకు అవును కాకని శతాధిపతి చెప్పిన ఆగాడేలను అతని దాసుడు స్వస్థత నొందెను. చూసారా? ఆజ్ఞాపించాడు. ఆయన ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఆజ్ఞాపించడం ద్వారా స్వస్థత వస్తుంది. ఒకటి, ఆయన ఆజ్ఞాపించడం ద్వారా మనలో ఉన్న అపవిత్రత పోతుంది. 2, ఆజ్ఞాపించడం ద్వారా మనల్ని బాధించేవి ఏమవుతుండో అవి మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. 3, ఆయన ఆజ్ఞాపించడం ద్వారా మన జీవితంలో ఉన్న అనారోగ్యంపై మనం స్వస్థతను అందుకుంటున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు ప్రభా, నా జీవితంలో స్వస్థత వచ్చింది. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, నా జీవితంలో స్వస్థత కార్యం జరిగింది. నీ ఆజ్ఞ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం అంతా నేను ఎంతో అనారోగ్యంలో ఉన్నా, ఈ సంవత్సరం అంతా నేను ఎంతో బాధల్లో ఉన్నా, ఎన్నో రోగాల చేత పీడించబడ్డా, ఎన్నో అనారోగ్యాల చేత పాలవుతూ వచ్చా, ఎన్నో రోగాలను వెంటాడుతూ వచ్చినాయి, ఎన్నో వ్యాధులను వెంటాడుతూ వచ్చినాయి, ఎన్నో అనారోగ్యాలను బారిన పడేసి బాధిస్తూ వచ్చినాయి. ఈ అనారోగ్యాలు, ఈ రోగాలు, ఈ బలహీనత నుండి నేను స్వస్థత ఉండాలంటే ప్రభా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ప్రభు ఆజ్ఞాపిస్తే మన జీవితాల్లో స్వస్థత వస్తుంది. ప్రభు ఆజ్ఞాపిస్తే మన జీవితాల్లో అస్వస్థత పోయి స్వస్థత సంపూర్ణంగా వస్తుంది. ప్రభు ఆజ్ఞాపిస్తే మన జీవితంలో గొప్ప స్వస్థత మనం కలిగి ఉంటాం. అందుకంటాడు కదా శతాధిపతి, నువ్వు రావసరలా, నువ్వు నా ఇంట్లో అడిగి పెట్టారు, నేను యోగ్యుడు కాదు. నువ్వు పరమందున్నా ఎక్కడుండా మాట మాత్రం సెలవిస్తే చాలు, నా శతాధిపతి నా దాసుడు స్వస్థతను ఉంటాడంటాడు. శతాధిపతి అంటున్నాడు, నా దాసుడు స్వస్థతను ఉంటాడు. నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా, నీ మాట చాలు నా దాసుడు స్వస్థతను అందుతానికంటే ఇశ్రాయేల్ ఇంటి విశ్వాసం నేను చూడలా. ఇంత విశ్వాసమైన వాడు ఎక్కడా చూడలా. చాలా మంది ఏమన్నారు, అయ్యా నా బిడ్డ మీద చేయబెట్టు, అయ్యా నా బిడ్డను స్వస్థపరచు, చనిపోయిన వాడు లేపు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కాపాడని ప్రభువుని అడుగుతున్నారు. కానీ ఈ శతాధిపతి ఏమన్నాడు, నువ్వు రావసరలా, ఒక్క మాట అంటే ఒక్క ఆజ్ఞను ఇస్తే చాలు, అయ్యా నీ దాసుడు స్వస్థతను ఉందని కాకని నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, ఆ ఆజ్ఞకే నా దాసుడు స్వస్థతను ఉంటాడు అన్నమాట ప్రకారం ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారం జరిగిందా లేదా? ఎక్కడ జరిగింది? మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాకని శతాధిపతి చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను ఉందెను. ఆ దాసుడు ఏం చేస్తున్నాడు? ఆ గడియలోనే స్వస్థతను ఉందెను. అంటే ప్రభు ఆజ్ఞాపించడం ద్వారా సాతాను వచ్చేయమంటున్నాడు, అయ్యా నువ్వు శిఖరం మీద నుంచి నువ్వు దూకితే నీ తండ్రి నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడేమో, దూతలకి వాళ్ళు వచ్చి నేను కాపాడతారేమంటున్నాడు. వాడు పిచ్చోడు, అందుకే ప్రభువుని శోధిస్తున్నాడు. వాడు మెంటలోడు, పిచ్చోడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు సాతాడు. కాబట్టేగా ఏమంటున్నాడు, అయ్యా నీ గురించి నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడేమో. వారి పిచ్చోడా, సర్వాధికారం ఇచ్చిందే కుమారుడికి. ఆజ్ఞాపించే అధికారం ఎవరికి ఇచ్చారు? ఏ ఆజ్ఞ అయితే సాతాను ఆజ్ఞాపిస్తాడు నీ తండ్రి అని అంటున్నాడు, ఆజ్ఞాపించే అధికారం కుమారుడికి ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ విషయం తెలుసుకోలేని దుస్థితిలో సాతానుడు ఉన్నాడు. కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా అపవిత్రమైన జీవితం పవిత్రత అవుతుంది. కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా మనల్ని బాధించే వాళ్ళ నుండి దూరం వెళ్ళిపోతుంది. కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా మనలో ఉన్న అనారోగ్యం పోయి స్వస్థత కలుగుతూ వస్తుంది. ఇది కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా. సాతానుడు అంటుంది, నీ తండ్రి నిన్ను గురించి ఆజ్ఞాపించనేమో, ఆయన నిన్ను ఆజ్ఞాపిస్తాడేమో. టైం వేస్ట్ పనులు ఇయే, సాతానుడు టైం వేస్ట్ పనులు ఇయే. యేసు ప్రభువుని వదిలిపెట్టి ఇంకెవరినైనా పట్టుకున్నా ఇంకా అది వేరుగుండేదేమో. అసలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సాతాను క్రియలు, సాతాను పనులు ఆయన దగ్గరగా ఉన్నప్పుడు నెరవేర్చబడతాయా? ఆయన సమీపంగా ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభు మీద విజయం పొందిద్దా? సిలువలో అనుకుంటుంది, నేను యేసు ప్రభుని సిలువ వేసాను, దేవుని యొక్క కుమారుడికి లోకానికి వచ్చి సర్వాధికారం పొందిన కుమారుడిని సిలువ వేసాను, ఆయన చనిపోయాడు అని చెప్పి సంతోషిస్తుంది. మనుషుల్లో దూరి సంతోషిస్తుంది. దాని సంతోషం 5 నిమిషాలు కూడా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు కల్వరిశిల్లో ప్రాణం పెట్టాడో అప్పుడే పరిశుద్ధులు, సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేపబడ్డారంట.
యేసు ప్రభు ప్రాణం పెట్టగానే భూకంపం వచ్చింది. ఆ భూకంపం ద్వారా ఆ దేవాలయంలో తెర మధ్యకు చిరిగింది. తర్వాత ఆ యొక్క సమాధిలోని అనేకులు పరిశుద్ధులు తిరిగి లేపబడుతూ వచ్చారు. లేపబడిన తర్వాత ఏం జరుగుతుంది? అప్పటికే సాతానుడు ఓడిపోయినట్టుగా. పరిశుద్ధులు లేపబడ్డారంటే సమాధుల్లో నుండి సాతానుడు ఓడిపోయినట్టే. కాబట్టి ఇక్కడ చూడండి మాట ఎంత గొప్పదో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఆజ్ఞాపించే అధికారం కుమారుడికి ఇచ్చాడు. ఇంకా తండ్రి ఆజ్ఞాపించాల్సినంత అవసరం లేదు. ఇంకా తండ్రి ఆజ్ఞాపించేదే ఉంది, ఆయన ఆజ్ఞాపించాల్సిందే కుమారుడికి ఇచ్చాడు. కుమారుడికి ఇచ్చిన ద్వారా కుమారుడు ఏం చేస్తున్నాడు? అపవిత్రమైన వారిని పవిత్రులుగా కండి అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా మనలో బాధించే వాటిని మనల్ని బాధించుకోకుండా ఉండనే వాళ్ళు బాధ పెట్టొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా అస్వస్థత అనారోగ్యంతో ఉన్న మనల్ని స్వస్థతలందరిగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా సర్వాధికారం ఇదంతా దేవుడు చేయాల్సి పని దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. కాబట్టి ఇంకా కుమారుడు గురించి దేవుడు ఆజ్ఞాపించేదే ఉంది. సాతానుడు టైం వేస్ట్ పనులు చేసుకోవట్లా. ఒకసారి సాతానుడు లాగా మనం కూడా ఎట్లా చేస్తాం? ప్రభా ఏంది ప్రభా ఎట్లాగు, నువ్వు నిజంగా ఎట్లయితే నాకు ఎందుకు ఎట్లా చేస్తున్నావు ప్రభా అంటామా లేదా? టైం వేస్ట్ పనులు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు ఆజ్ఞాపించగా స్వస్థత వస్తుంది మానవుల్లో. ఏ మానవుడైతే అస్వస్థతతో ఉంటాడు, ఏ మానవుడైతే రోగంతో ఉన్నాడు, ఏ మానవుడైతే రోగముల చేత ఈ సంవత్సరం అంతా భవిష్యత్తు కూర్చుని నా జీవితాలు ఈ సంవత్సరం అంతా ఎన్ని అనారోగ్యాలతో మనం పాలై ఎన్ని అనారోగ్యాలకు వచ్చి దేవుని సన్నిధికి దూరంగా ఉండి దేవుని మీదకి రావాలన్న అనారోగ్యంతో రాలేక ఈ సంవత్సరం అంతా ఎన్నిసార్లు అనారోగ్యాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామో ఈరోజు ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. కుమారుడా, సంవత్సరం చివరిలోకి వచ్చావు. చివరి ఉపవాస ప్రార్థన ఇది. ఈ సంవత్సరానికి ఇదే చివరి ఉపవాస ప్రార్థన. ఈ చివరి ఉపవాస ప్రార్థన ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు కదా, నువ్వేదైతే ఈ సంవత్సరం అంతా అనారోగ్యంతో ఉన్నావో ఇప్పటి నుండి నువ్వు స్వస్థతను గాక పరిపూర్ణమైన స్వస్థత కలిగిన వాడమై ప్రభు నిమిత్తమై ప్రభు కొరకై అపోస్తలులైన పౌలు సాధారణంగా వాడబడినట్లు ప్రభు సహాయం చేయనుగా కానీ తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు, కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఏదైతే మనకు అనారోగ్యాలు మనల్ని వేధించినాయో మన ఉపవాస ప్రార్థన ద్వారా ఆ అనారోగ్యం నుండి మనం ఏం చేయబడాలా? స్వస్థతను పొందుతాం. అనారోగ్యాల నుంచి ఏం చేస్తామండి? స్వస్థత. శతాధిపతి అంటున్నాడు కదా, నువ్వు మాట మాత్రం ఆజ్ఞాపిస్తే చాలు నా దాసుడు స్వస్థతను ఉంటాడు. ఈ సంవత్సరం అంతా నేను ఏదైతే అనారోగ్య పాలవుతూ వచ్చానో వాటి నుండి నేను స్వస్థతను ఉండాలంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. నేను కూడా ఈ సంవత్సరం ఆరంభం కాదు కానీ కొన్ని నెలల తర్వాత, అంటే ఫిబ్రవరి మార్చి తర్వాత నేను కూడా చాలా అనారోగ్య పాలవుతూ వచ్చా. 10వ నెల నుండే కొద్దిగా స్వస్థతను అందుకుంటూ వచ్చా. చాలా అనారోగ్య పాలవుతూ వచ్చా. ఒక్కోసారి అనుకునేవాడిని సండే వస్తే వాక్యం చెబుతానా లేదా అనిపించేది. సండే వస్తే వాక్యం చెబుతాను లేదా, ఇంకేమనిపించేది తెలుసా? ఎప్పుడు ముగిచ్చేద్దామరా అనిపించేది. అనుకుంటానే గంట సేపు చెప్పేవాడు, ఎప్పుడు ముగిద్దామరా ఈ యొక్క కూడిక. అసలు ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే లేదా వాక్యం చెప్పాలనిపిస్తే నాకే అనిపించేది, వద్దు త్వరగా ముగిచ్చేద్దాం. అంటే లోపల అనారోగ్యం అలా, ఆ గ్యాసో లేకపోతే ఏదో ఒక బాధ, కళ్ళు తిరగతమో, తలలో ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి అనేకమైన బాధ నన్ను వెంటాడుతూ వచ్చేది. అప్పుడు అనుకునేవాడు, వద్దు త్వరగా ముగిచ్చేసి వెళ్ళిపోదాం అనిపించేది. టేబుల్ వర్తమానానికైనా ఆరాధనకైనా ఎప్పుడైపోయిద్దిరా అనిపించేది. కానీ అటువంటి స్థితిలో అట్లా ఉండా వాక్యం చెప్పుకుంటానే లేవండి. అటువంటి స్థితిలో ఉన్న నాకు 10వ నెలలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అంతకుముందు కూడా అనారోగ్యాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుని అడుగుతూ వచ్చేవాడు, ప్రభా ఒక మాట ఇవ్వు. అప్పుడు సనతనారులు ఉండా కదా, రెస్ట్ తీసుకుంటా ఉండా బాగాక. ఆదివారం రావాలంటే భయం వేసేది. బస్సులో ప్రయాణించాలంటే ఏమైపోతానో, ఊపిరి పీల్చుకోవాలంటే భయం వేసేది. అంటే అలాంటి భయం గ్యాస్ రావడం ద్వారా ఒక గ్యాసే లోపల భయాన్ని పుట్టించి ఆ భయం ద్వారా ఎంతో అనారోగ్యం. మానవుడికి అసలు అనారోగ్యానికి మెయిన్ ప్రాధాన్యత భయమే. ఈ భయమే పెద్ద రోగం. ఇది HIV AIDS కంటే కూడా పెద్ద రోగం ఏంటంటే భయమే. ఈ నిజం. ఇప్పుడు క్యాన్సర్ కంటే కూడా పెద్ద రోగం ఏంటంటే భయమే. అన్నిటికంటే షుగర్ కంటే కూడా పెద్ద రోగం భయమే. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటి? భయం. ఆ భయమే నాకు వచ్చింది. ఏంటి, ఇట్లా వాక్యం చెబుతా ఉండా పొట్టలో గ్యాస్ వచ్చింది. ఆదివారం తిరిగి వెళ్ళిపోయా, ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నా. అదే నేను చేసిన తప్పు. ఆ గ్యాస్ వచ్చినా కానీ కిందకి వెళ్ళినోడి మళ్ళీ పైకి వచ్చి వాక్యం చెప్పినట్టయితే ఆ రోగం ఉండేది కాదు. ఇక ఆ రోగం దాదాపు 7-8 నెలలు ఏదించింది. 3వ నెల నుండి 10వ నెల వరకు. అయినా దేవుని వాక్యం మాట్లాడుతున్నాను. నేను అనుకుంటూ వచ్చాను, ప్రభా ఈ రోజు నువ్వు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి నేను వెళ్ళి వాక్యం చెప్పి వస్తా ప్రభా. ఆ మందిరంలో సంతనారు మందిరంలో రాయబడి ఉండేది. ఏమని రాయబడింది? నేనే నీ దేవుణ్ణి భయపడకమన్నాడు. నేనే నీ దేవుణ్ణి ఉన్నాను అన్నాడు. చాలు ప్రభా, ఇక నువ్వు నా దేవుడి. ఇక ఆ మాటతోనే ఆయన ఆజ్ఞాపించాడు నాకు,
నేనే నీ దేవుణ్ణి అంటే అర్థం ఏంటి? నీ రోగం ఉండా, అనారోగ్యాలు ఉండా, ఏ బలహీనత ఉండా, ఏ రోగంతో నువ్వు పీడించబడుతున్నా, ఎటువంటి భయంతో ఉండా నిన్ను నిలబెట్టి వాడుకోగలిగే శక్తి కలిగిన దేవుడు నేనే, శక్తివంతమైన వాడు నేను ఉండగా నువ్వు ఎందుకు భయపడతావు, నువ్వు వెళ్ళని చెప్పి దేవుడు మాట్లాడితే, ఆజ్ఞాపిస్తే నేనే నీ దేవుడిని ఆజ్ఞాపించగా వచ్చి వర్తమానం చెప్పా. ఆ రోజు కాకే వర్తమానం చాలా అద్భుతంగా వచ్చింది. అదే దేవుడు ఆజ్ఞాపిస్తే ఎన్నో భయములు, భయమే ఒక అనారోగ్యం మెయిన్ మానవుడికి. ఈ భయం లేని మానవుడు నడి సముద్రంలో మునిగొండా బయటకు వస్తాడు నాకు తెలిసి. భయం లేని మానవుడు, భయం ఉండ మానవుడు ఇంట్లో ఉండా నడి సముద్రంలో మునిగినట్టే, ఇంట్లో ఉండా నడి సముద్రంలో మునిగినట్టే. భయం అనేది మానవుడి జీవితంలో అంత దారుణమైనది. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఇంజక్షన్ చేయించుకోవడానికి ఏం చేసేవాళ్ళు? భయపడాడు. అబ్బో అబ్బో అమ్మో వద్దు. నేను కొన్నాళ్ళు భయపడిన తర్వాత ఏం చేశానంటే, నేను ఎవనొస్తుంది, నేను భయపడతాం ఏంటని ఆ చేసుకో అని చెప్పి చెయ్యట్టు ఇచ్చేవాడిని. ధైర్యం వచ్చేసేసింది. ఏంటి? చిన్నప్పుడు భయపడాలి, ఇంజక్షన్కి ఎందుకు భయపడాలా? ఒక నిమిషం ఓర్చుకుంటే ఇంజక్షన్ చేసేస్తాడు, భయం పోయిద్ది. ఈ ధైర్యం వచ్చింది. అంటే అట్లా మానవుడి జీవితంలో ఏంటంటే వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మానవుడి జీవితంలో ఏదైతే అనారోగ్యం ఉందో దానికి మెయిన్ కారణం భయమే. ఒక గ్యాస్ ట్రబుల్ వచ్చిందనుకో, అయిపోతానా, ఎప్పుడు చచ్చిపోతానేమో దీనివల్ల, ఎప్పుడు ఇది టక్కమని కొద్దిగా నొప్పి అనిపించింది అనుకో, అయిపోతాను ఇక హాస్పిటల్లో పరిగెత్తాల్సి వచ్చింది. ఏం కాదు అది, కానీ మనకు అయిపోతుంది అనుకుంటాం. ఇంకా గ్యాస్ ట్రబుల్ ఏంటి, బీపీ ఏంటి, షుగర్ ఏంటి, ఏది వచ్చినా కానీ అయిపోతానేమో, చివరి తీసేయం అనుకుంటాం. భయం ఇదే పెద్ద రోగం. దీన్ని స్వస్థపరచడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు ప్రభు. మనలో ఉన్న అనారోగ్యం ఏంటి తెలుసా? షుగర్లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్, హార్ట్ ప్రాబ్లమ్స్. కాదు, వీటికంటే పెద్ద భయంకరమైన అనారోగ్యం ఉంది. ఏంటిది? అది భయం అనే రోగాన్ని ఈరోజు స్వస్థపరచడం ప్రభు ఇష్టపడుతున్నాడు. భౌతికమైన అనారోగ్యాన్ని ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన దగ్గర ఆ స్వస్థతలు లేవా? తిమోథెంకులు చెబుతాడు, పెద్ద దేవుడు కానించి చిన్న దేవుడి దగ్గర తిరిగి వచ్చాడంట. ఎందుకు? పెద్ద దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోతాయేమో, చిన్న దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఎవరు వెళ్ళరు కదా, ఆశీర్వాదాలు ఉంటాయని అందరు దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. కాశ్మీర్ మొదలుకెళ్ళి కన్యాకుమారి వరకు అందరు దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. ఏ దేవుడు మాట్లాడలేదంటే, ఏ దేవుడు ఏం చేయలేదంట. అంటే ఆయన ఆలోచన ఏంటి? పెద్దవారి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు అయిపోయి ఉంటాయి, అందరూ వెళ్తారు కదా పెద్దవారి దగ్గరికి. చిన్నవారి దగ్గర అయితే ఆశీర్వాదాలు ఉంటాయి, మిగిలి ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళరు కాబట్టి ఆశీర్వాదం పొందుకుందామని అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాడంట. ఏ దేవుడు ఆశీర్వదించాలా, ఏ దేవుడు దీవెనలు ఇవ్వాలి, పట్టాల్సిన దేవుడు పట్టుకున్నాడు, అప్పుడు ఇచ్చాడు ఆశీర్వాదం. అనేక జన్మలకు తండ్రిగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడుగా మేము చెప్పుకుంటాం, మా ఆత్మీయ తండ్రి ఎవరంటే తిమోథెంకు అని చెప్పగలుగుతూ వస్తాం. ఎందుకని? అంత ఆత్మీయంగా నేర్పిస్తూ వచ్చాడు. ఒక కొద్ది రోజులు ఆయనతో సావాసం ఉన్నా ఎన్నో అనుభవాలు మాకు నేర్పించాడు, ఎన్నో మాటలు, ఎన్నెన్నో అనుభవాలు మాకు నేర్పిస్తూ వచ్చాడు. ఒకసారి ఒక ప్రాంతం కరీంనగర్ దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు ఏంటంటే మర్చిపోయా. కాబట్టి ఆ ఊరికి క్రిస్మస్ కూడికలకి వెళ్ళా. క్రిస్మస్కి ఎట్లాగే క్రిస్మస్ నుండి 31st వరకు స్పెషల్ మీటింగ్ 10 రోజులు కూడికి వెళ్తే ఏం జరిగిందంటే, అక్కడ వర్తమానం చెబుతూ ఉంటే ఆటోమేటిక్గా తిమోథెంకుల వాయిస్ వచ్చేసింది. అప్పుడప్పుడు నాకు తిమోథెంకుల వాయిస్ వచ్చింది. ఆయన ఎట్ట వాకింగ్ చెబుతాడో అట్లా వచ్చేసేసింది. మీ దగ్గర ఎప్పుడు చెప్పినట్లు ఏంటండి, ఈసారి చూద్దాం. వచ్చేసింది, సడన్గా వచ్చేసేదానికి తిమోథెంకులకు ఫోన్ చేశారంట. అప్పుడు తిమోథెంకులు బ్రతికే ఉన్నాడు. ఫోన్ చేసి, అంకుల్ మీరు ఈ లోకం విడక మునిపే మీలాంటి వాడు ఇంకోటి పుట్టాడు అంకుల్ అన్నారట. ఏమన్నారు? మీరు ఈ లోకం నుంచి వెళ్ళక మునిపే మీలాంటి వాడు ఇంకోడు పుట్టాడు అంకుల్ అని చెప్పాడట. ఎవడరా వాడు, ఎవడాడు నాలాంటి వాడు పుట్టినాడు అంటే, ఎవరు లేరు అంకుల్, మీ దగ్గర ట్రైనింగ్లో మీ దగ్గర ఉన్న మహిమదాసేన అంకుల్ అంటే, ఏమైందిరా వాడేం చేశాడు రా అన్నాడంట. అచ్చం మీ గొంతులాగానే చెబుతాడు అంకుల్, మీరు ఎట్ట చెబితే అట్లా, మీరు ఎట్ట వాక్యం చెబుతున్నాడు అట్టగే, ఎట్ట మాట్లాడుతున్నారు అట్టగే, సేమ్ అట్లాగే వాక్యం చెబుతున్నాడు. అంటే పర్లేదు లేరా, నాలాంటి వాడు ఒకడన్నా ఉన్నాడు, సంతోషం అని చెప్పారట. తిమోథెంకు సంతోషం నవ్విస్తూ ఉంటాడు. ప్రియుడా, ఈరోజు మన దేహాన్ని అనారోగ్య పాలు చేసినటువంటి భయం, ఏదైతే భయమే మనకు అనారోగ్యంగా పట్టిందో, ఈ సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థనలో ప్రభు అంటున్నాడు కదా, భయం అనే అనారోగ్యం నుండి స్వస్థపరుస్తానంటున్నాడు. స్వస్థపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. కుమారుడా, నీలో ఉన్న భయం నుండి, నీలో ఉన్న రోగములు, వ్యాధి నుండి నువ్వు స్వస్థత నుండి కాక ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మానవుడికి షుగర్ వస్తే తగ్గిద్దా? బీపీ వస్తే తగ్గిద్దా? కంట్రోల్ అవుతాయి కానీ తగ్గదు. గ్యాస్ వచ్చినా తగ్గిద్దా? తగ్గవు, కంట్రోల్ అవుతాయి అక్క. కంట్రోల్ అవటం అంటే ఒక లిమిట్లో ఉంటాయి నార్మల్గా, మళ్ళీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. తక్కువ కాదు, అవి చుట్టాలు లాంటివి, అవి ఎందుకు పోతాయి? మనతోనే ఉంటాయి. ఎప్పుడు మన చుట్టాలు ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఏదో దానికి వస్తా పోతూ ఉంటారు కదా, అవి కూడా అంతే, అప్పుడప్పుడు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ ప్రియుడా,
చాలామంది క్యాన్సర్ బాధను కూడా పడి ప్రభువుని నమ్మిన తర్వాత వారి జీవితాల్లో స్వస్థత నొందిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు చెబుతున్నాం అంటే, చాలామంది మన సంఘంలోనే లక్ష్మక్క క్యాన్సర్ రాలా, మీకు కూడానా? మీకు కూడా, ఎవరు శారదక్క కూడా అంట. ఇంకా చాలామందికి క్యాన్సర్ నుండి ఎంతమంది బ్రతికిన వారు లేరు. భయమే క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, నీ భౌతికమైన దేహంలో ఉన్న రోగాలైనా, నీకు అస్వస్థతను తీసుకొచ్చే భయం అనే రోగంనైనా ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సాతానుడు ఏమంటాడు, నిన్ను గురించి నీ తండ్రి ఆజ్ఞాపిస్తాడేమో, నువ్వు దూకు కిందకి దూతలకు ఆజ్ఞాపిస్తాడేమంటాడు. పిచ్చోడా, తండ్రి ఆజ్ఞాపించడం ఏంది? తండ్రి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆజ్ఞాపించే అధికారమే కుమారుడికి ఇచ్చాడు. కాబట్టి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్వస్థత నొందిన కాక అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? స్వస్థత అయ్యిందా లేదా? మరి 7-8 వచ్చిన వాళ్ళు శతాధిపతి అడుగుతాడు, 13 వచ్చిన కాడికి రంగాలు ప్రభు అన్నాడు, నువ్వు ఏదైతే విశ్వాసంతో అడిగావు నీ విశ్వాసమే నువ్వు కోరినట్టు జరుగును కాక, నీ యొక్క దాసుడు స్వస్థత నొందిన కాక అనగానే ఏ గడియలో ప్రభు అన్నాడు అదే గడియలో ఆ దాసుడు స్వస్థత నొందాడు కదా. మరి ఏంటి అంటే, ప్రభు ఆజ్ఞాపిస్తే మనలో ఉన్న భయము అనే రోగము కానీ, అనారోగ్యాలు కానీ, షుగర్లు, బీపీలు, గ్యాస్ ట్రబుల్, ఈ తలలో ఉన్న బలహీనత, హార్ట్ ప్రాబ్లం కానీ, ఏ రోగమైనా మనకు ఉండే, మానవుడికి ఉండే రోగాలు ఏవైతుండయో అవన్నీ కూడా మానవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఒక క్యాన్సర్లో దరిదాపు ఎన్నో రకాలు ఉన్నాయంట. నేను ఎప్పుడో మొన్న ఎప్పుడో వీడియో చూస్తూ వచ్చి, ఒక క్యాన్సర్కి వచ్చేది 250-500 రకాలు ఉన్నాయంట. క్యాన్సర్ 1-2గా చాలా రకాలు ఉన్నాయంట. మరి ఎన్నో నెంబర్ పూర్తి గుర్తులేదు కానీ చాలా రకాలు. ప్రేడా ఎంతోమంది స్వస్థతలు ఉందారు. ఈ సంవత్సరం చివరిలో ఒక అన్యుడిని స్వస్థపరిచిన ప్రభు, ఒక రక్షణ లేనివాడిని స్వస్థపరిచిన ప్రభు, ఒక మారు మనసు లేనివాడిని స్వస్థపరిచిన ప్రభు, తన కొరకై నీ కుటుంబంలో నుండి నువ్వు ఏర్పరచబడి, కుటుంబీకుల నుండి నువ్వు ప్రత్యేకమై ప్రభువుని నమ్మి ప్రభు కొరకు వచ్చిన నిన్ను స్వస్థపరచడా. అసలు ఒక రక్షణ లేనివాడిని స్వస్థపరిచినప్పుడు, ఒక మారు మనసు లేనివాడిని స్వస్థపరిచినప్పుడు, ప్రభువుని ఎరగని వాడిని స్వస్థపరిచినప్పుడు, దేవుడు లేడనే బుద్ధిహీనుని స్వస్థపరిచినప్పుడు, దేవుని నమ్మిన నిన్ను స్వస్థపరచడా. పిచ్చి మాట అది, స్వస్థపరచడం అనుకోవటం. ఖచ్చితంగా స్వస్థపరచడం. నేను చాలాసార్లు డౌట్ ఉండేది, ప్రభా ఎంతోమంది అన్యులు నీ దగ్గరకు వస్తారా, కొత్తగా వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తావే, మరి మేము నీ దగ్గర ఉంటే మాకెందుకు ప్రభా స్వస్థతను ఇవ్వాలి? చాలాసార్లు నాకు డౌట్లు ఉండే. చాలా డౌట్లు ఉంటాయి నాకు, దేవుని దగ్గరే ఉంటాయి. చాలాసార్లు ఇట్లాగే మాట్లాడుకుంటా అనుకునేవాడు, ఏంటి ప్రభా ఎంతోమంది స్వస్థత చేస్తున్నావు, మరి నాకెందుకు ఇవ్వు, లేకపోతే ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వని చాలా అడుగుతూ వస్తా. దేవునితో ఎట్టగా నేను మాట్లాడతాను, మీకులాగా మీతో ఎట్ట మాట్లాడుతున్నాను అట్లాగే దేవునితో కూడా మాట్లాడతా. ఏంటి ప్రభా అనుకుంటే మాట్లాడుతూ వస్తాడు దేవుడు. ఓర్పిచ్చోడా, వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళు స్వస్థతను అందుతున్నారు, నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి ఇప్పటికీ నువ్వు స్వస్థత నుండి ఆరోగ్యవంతుడు కొంటున్నావు. ఎంత రోగం ఉండే నువ్వు సజీవుడు కొంటలా, మరి స్వస్థతను అందుతున్నట్టే కదా. ఇంకా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఒక అన్యుడికే స్వస్థత ఇస్తే, ఒక రక్షణ లేని వాడికి స్వస్థత ఇస్తే, ఒక మారు మనసు లేని వాడికి స్వస్థత ఇస్తే, దేవుని బిడ్డవి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని ఆయన స్వరక్తం ద్వారా కడగబడి, ఆయన రక్తములో, ఆయన దేహంలో ఒక అవయవంగా చేయబడి ఆయన రక్తం ద్వారా కడగబడి నీకు ఉన్న రోగాన్ని ఆయన స్వస్థపరచలేడా? స్వస్థపరచడా? ఒక అన్యుడికే స్వస్థతనిచ్చాడు. ఒక దేవుణ్ణి ఎరగనివాడు, బుద్ధిహీనుడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటాడు. దేవుడు లేడని మనుషుడే దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నన్ను క్షమించండి స్వస్థత ఇచ్చినప్పుడు నీకు నాకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆ స్వస్థత ఈరోజు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆజ్ఞాపిస్తున్నాడు ఈరోజు. ఏమని? కుమారుడా, ఈ సంవత్సరం అంతా నీవు కానీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు ఏదైతే అనారోగ్యంతో గురయ్యి, భయమైన అనారోగ్యం కానీ భౌతికమైన అనారోగ్యాలతో ఏదైతే నువ్వు గురై ఉండవో వాటి నుండి నువ్వు స్వస్థత నొందును గాక. ఈ చివరి ఉపవాస ప్రార్థన ద్వారా ఇదే నీతో దేవుడు మాట్లాడేది. కొత్త సంవత్సరంలో రోగముల నుండి విడుదల పొంది సంతోషంగా నువ్వు కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని ప్రవేశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ సంవత్సరంలోనే నువ్వు స్వస్థత నొందును గాక. స్వస్థత నొందాలంటే మనం ఏం చేయాలా? శతాధిపతి ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలి? శతాధిపతి ఏం చేశాడు? 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. మనం ఏం చేయాలి? స్వస్థత నొందాలంటే నువ్వు కరెక్ట్గా నేను చెబుతున్నా, నీవైనా నేనైనా ప్రభువుని విశ్వసించి ఇది ప్రభు వల్ల జరుగుతుంది, ఇది ప్రభు తీసేయగలడని విశ్వసిస్తే మన నరాల బలహీనత అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, దేహంలో గ్యాస్ అయినా, తలలో ఉన్న బలహీనత అయినా, ఏ రోగాలైనా సరే ఇంక్లూడింగ్ షుగర్ అయినా, బీపీ అని ఏదైనా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఇది ప్రభు వల్ల కలుగుతుందని విశ్వసిస్తే చాలు. అంటే పూర్తయిన విశ్వాసం ఉంచితే చాలు. ప్రభా ఇక ఇది నువ్వు తీసేస్తావు అని అంటే చాలు, పోయేది, ఖచ్చితంగా పోయేది.
నాకు చాలామంది చెప్పారు, నాకంటే చాలామంది చెబుతూ వస్తున్నారు, సాక్ష్యాలు కూడా ఇస్తున్నారు. నాకు ఒకప్పుడు షుగర్ ఉండేది, నేను ప్రభువుని విశ్వసించి అడిగా, పోయింది. షుగర్ ఎప్పుడైనా పోయిద్దా? వచ్చింది పోదు. అది అల్లుడు ఇంకా కోడలు లాంటిది షుగరు. వచ్చినోడు పోతారా? పోరు. అల్లుడు కోడలు లాంటిది షుగర్ అయినా బీపీ అయినా వస్తే పోరు. ఇంకేడా పోతారు? మన ఇంట్లోనే ఉండాలి. అట్లాంటిది. అంటే వాళ్ళు పోవాలని కాదు నేను అంటుంది, రోగం ఖచ్చితంగా పోయిద్ది. అల్లుళ్ళు కోడలు పోవాలని కాదు నేను అంట, పోవాలి, రోగం పోయింది నేనంట కదా. నేను నిజంగా చాలా వరకు చెప్పగలుగుతా, ఇప్పుడు నేను చాలా స్వస్థతలు ఉండ, కృతజ్ఞత ఉండేది. అది నా అవిశ్వాసాన్ని బట్టి ఉందేమో, దాన్ని కూడా విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే విశ్వాసం నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క విశ్వాసం ఏమంటున్నాడు యేసుప్రభు చెబుతున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగును గాక, నీవు విశ్వసించిన ప్రకారమే అవును గాక అన్నాడు. ఏది విశ్వసించాడో తన దాసుడి స్వస్థతను ఉండాలని అదే స్వస్థతను అందాడు. మరి బైబిల్లో రాయబడి ఉంటవేనా మనకు స్వస్థతలు రావా? మరి ఎందుకు రావట్లేదు అంటే విశ్వసిస్తలా. ఈ ఉపవాస ప్రార్థన విశ్వసించబడిన వారిగా చేద్దాం. చేస్తే ప్రభు ఆజ్ఞాపిస్తాడు ఏమని? మనల్ని అపవిత్రపరిచే మనకు దూరంగా వెళ్ళటానికి, ఇంకా మన పవిత్రమైన జీవితం ఇవ్వటం, ఇంకా రెండోదిగా చూడగా మనల్ని బాధించే మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం. 3, మనకు ఏదైతే అనారోగ్యం ఉందో, భయం అనే అనారోగ్యం కానీ లేకపోతే దేహంలో ఇంకో అనారోగ్యాలు కానీ, వాటన్నిటి విషయమే ప్రభు ఆజ్ఞాపిస్తాడు విశ్వసించాలి. విశ్వాసం ఈ సంవత్సరం చివరిలో, సంవత్సరం మొదటి నుండి ఇప్పుడు వరకు ఎంత విశ్వాసం ప్రభు మీద ఉంది? సంవత్సరం మొదటి ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థన అయితే చేసేవో, దేని గురించి చేసావో, సంవత్సరం చివరిలో కూడా దాని గురించే చేస్తున్నావంటే విశ్వాసం అన్నది ఆ విషయంలో తక్కువగా ఉంది. అంతే, విశ్వాసం అన్నది తక్కువగా ఉంది. విశ్వాసం గురించి ఏమంటాడు? ఆవగింజంత విశ్వాసం ఉండను కొండలు సముద్రంలో పడమంటే పడిద్ది, కంబిరి చెట్టు పెరిగించబడిద్ది. బలమైన చెట్లు కానీ బలమైన కొండలు వెళ్ళిపోతున్నాయి అంటే విశ్వాసం. ఈ సంవత్సరం చివరిలోకి వచ్చిన మనం, ఈ సంవత్సరం ఆరంభంలో ఉపవాస ప్రార్థనలు ఏ ప్రార్థన చేసావో, దేని గురించి ప్రార్థన చేసావో అదే ఉపవాస ప్రార్థన ఇప్పుడు కూడా చేస్తున్నావంటే విశ్వాసం లేదు. అలాగే చేస్తున్నామండి. విశ్వాసం ఉంటే ఇప్పుడే జరిగిపోయాయి కదా. ఈరోజు మనం స్వస్థతను అందటం కొరకు విశ్వాసంగా ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రభు మన గురించి ఆజ్ఞాపిస్తాడు. ఏ రోగం మనకుందో దాని నుండి మనం స్వస్థతను ఉంటాం. ఇదన్నమాట 3. 4వ విషయం చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. ముగిస్తా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడవారు నా నామమున ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులకు ప్రభు వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదను అని ఆది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నా అంటే చూడండి, 6వ మాట, 4వ మాట చూస్తున్నాం. అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే రక్షణ లేని ప్రజలు రక్షణ కలిగి ఉండేటట్టు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షణ లేని ప్రజలు రక్షణ కలిగి ఉండేటట్టు ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన ద్వారా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన తర్వాత ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా అపవిత్రమైన మనం పవిత్రులుగా అవుతున్నాం. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనల్ని బాధించే పోతున్నాయి. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ఏదైతే అనారోగ్యం ఉందో దాని నుండి స్వస్థత కలుగుతున్నాం. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే 4వదిగా అన్యజనులు ప్రభువుని వెతుకుతున్నారు. అంటే రక్షణ లేని ప్రజలు రక్షణ కలిగి ఉంటున్నారు. అదే ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తాం, ఎన్నో జన్మల నుండి ఎదురు చూస్తూ వస్తాం. అయ్యా నా కుమారుడు కొరకు, నా కుమార్తె కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు రక్షణ కావాలి. నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వారికి రక్షణ లేదు. వారందరూ కూడా రక్షణ కలిగి ఉండాలి. వారికి వారిలో దేవుడు రక్షణ కార్యం జరిగించాలి. వారందరూ కూడా రక్షించబడిన వారికి ఉండాలని మనం ఎన్నో దినం నుంచి ఎదురు చూస్తున్నాం. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నా పిల్లలు రక్షణ కావాలి, నా కొడుకులు, నా కోడలు, నా మనవలు, నా అల్లుళ్ళు, నా కూతుళ్ళు రక్షణ, వారందరికీ రక్షణ తెచ్చి ప్రభు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆయన ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం చివరిలో నీకు శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరి రక్షణ కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఎవరైతే రక్షణ పొందాలని నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు అన్ని జనాంగం ప్రజల్లాగా ఉంటారు. వాళ్ళ గురించి ప్రభు అన్నాడు కదా, నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు పురాతన కాలం నుంచి ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఆ బిడ్డలు అన్యజనులైన ప్రజలు ఎవరైతే అన్యజనులు ఉంటారో
వాళ్ళందరూ కూడా ప్రభు వైపు తిరిగి వెతుకున్నట్లు, అంటే ప్రభు యొక్క రక్షణ పొందినట్లు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో, మన కుటుంబంలో ఎవరైనా సరే రక్షణ లేనివారు, మన కుటుంబంలో ఎవరైనా మార్మోసు లేనివారు, మన కుటుంబంలో ప్రభుని ఎతకని వారు, మన కుటుంబంలో ఎవరైనా ప్రభు దగ్గరికి రానివారు, మన కుటుంబంలో ఎవరైనా ప్రభుకి సమీపంగా రానివారు, మన కుటుంబంలో ఎవరైనా ప్రభుని ఎరగని వారు ఉంటే, వాళ్ళు దేవుని దగ్గర రావాలంటే, వారు రక్షించబడాలంటే ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే అనేకులైన మన బిడ్డలు దేవుని దగ్గరకు వస్తారు. ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, అన్ని జనాంగాలంటే మన బిడ్డలు, అన్ని జనములంటే మన కుమారులైనా మన కుమార్తెలైనా మన రక్త సంబంధికులైన బంధుమిత్రులైన స్నేహితులైనా తిరిగి దేవుని దగ్గర రావడానికి దేవుడు ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. మనం ఉపవాస ప్రార్థన చేస్తే అన్ని జనాంగం లాంటి ప్రజలు ఎవరైనా సరే మన ప్రజలు ఏం చేస్తారు? తిరిగి దేవుని దగ్గరకు వస్తారు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే మన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, మన కుమారులు కుమార్తెలు కానీ, అన్ని జనాంగ ప్రజలు కానీ, మన రక్త సంబంధికులైనా, మన బంధుమిత్రులైనా, మన స్నేహితులైనా ఎవరైతే దేవుని ఎరగని వారు ఉన్నారో, అలాంటి వారు దేవుని నమ్మి దేవుని వెతికి దేవుని దగ్గరకు రావాలంటే ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించాలని మనం వారి గురించి ఉపవాస ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కూడా ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ప్రభు ఆజ్ఞాపించడుగా నీ కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, అల్లుళ్ళు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, మనోళ్ళు అవ్వచ్చు, మనోరాళ్ళు అవ్వచ్చు, నీ అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, వాటెవర్ మేబీ ఎవరైనా సరే మీకు సంబంధించిన ప్రతి ఒక్కరూ రక్షించబడాలంటే ప్రభు ఈ రోజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞను పొందాలంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఏమవుతుందండి? ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా అన్ని జనాంగాల లాంటి మన కుటుంబీకులు ప్రభుని వెతుకుతారు, అంటే ప్రభుని నమ్ముతారు అన్ని జనాంగాలండి. అందుకే ఈ లాస్ట్ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజుల నుంచి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేసుకుని ఉన్నావేమో. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట నీకు ఆజ్ఞాపించబడుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట నీవు దేని గురించి అయితే ఎవరి రక్షణ కొరకు అయితే ఈ సంవత్సరంలో ప్రార్థన చేసావో వారికి పరిపూర్ణమైన రక్షణ ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రక్షణ ఇవ్వాలంటే విశ్వాస సహితమైన ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎవరికైతే రక్షణ కావాలని నువ్వు కోరుకుంటావో ప్రభు ఆజ్ఞాపిస్తాడు. నా దాసులు ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి నా యొక్క నామమున వారు రక్షణ పొందిన గాక అని ప్రభు ఆజ్ఞాపిస్తే నీ కుమారులైనా, నీ కుమార్తెలైనా, నీ బిడ్డలైనా, నీ అల్లులైనా, మనవులైనా, కోడళ్ళైనా ఎవరైనా సరే క్షణములోనే ఉన్న పనినే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మందిరానికి రాకపోయినా ఈ క్షణంలోనే ఖచ్చితంగా రక్షణ పొందుతారు వాళ్ళు. శతాధిపతి దాసుడు ఎక్కడున్నాడు? ఇంటికాడ ఉన్నాడు. శతాధిపతి ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. మరి ఆజ్ఞాపించగానే అక్కడ ఉన్న స్వస్థత ఉందా? ప్రభు మన యొక్క ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడంటే మన ఉపవాస ప్రార్థన విని విశ్వాస సహితమైన ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి కుమారుడు ఆజ్ఞాపించి మన ఇంటి దగ్గర ఇక్కడ రానటువంటి మన కుటుంబీకులకి రక్షణ కావాలని ప్రార్థించడం ద్వారా ఈ క్షణమే రక్షణ కార్యవారిలో జరిగిస్తాడు. అలా జరిగించాలంటే మందిరానికే రావసరలా, ఇంటికాడైనా రక్షణ కార్యం చేయాలంటే మనం ఏం చేయాలా? ప్రభు ఆజ్ఞాపించాలని ఉపవాస ప్రార్థన విశ్వాసంగా చేయాలి. ప్రభా నువ్వు ఆజ్ఞాపిస్తే నా యొక్క కుటుంబీకులు అన్ని జనులే, రక్షణ లేని వారే నీ వైపు తిరుగుతారు, రక్షించబడతారు. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు. ప్రభు ఆజ్ఞాపిస్తేనే రక్షించబడతారు. అర్థమవుతుందండి? ప్రభు ఆజ్ఞ లేదంటే మన కుటుంబీకులు ఎవరు కూడా రక్షణ పొందలేరు. ఆయన ఆజ్ఞ ఈరోజు మనం ప్రార్థించాలి. ప్రభా నువ్వు ఆజ్ఞాపిస్తే నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె, లేదా నా అల్లుడు, నా కోడళ్ళు, నా మనోరాలు, నా రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కూడా నా తల్లిదండ్రులు రక్షించబడతారు. నువ్వు ఆజ్ఞాపించు. ఈ సంవత్సరం అంతా ఎంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేశాం? వాళ్ళందరూ రక్షించబడాలంటే ప్రభు ఆజ్ఞాపిస్తానన్నాడు. ఈ చివరి ఉపవాస ప్రార్థన ద్వారా నేను ఆజ్ఞాపిస్తా. మరొక ఉపవాస ప్రార్థన ఈ సంవత్సరంలో లేదు. ఇదే చివరి ఉపవాస ప్రార్థన ద్వారా నీకు ఆజ్ఞాపించే శుభవార్త ఏంటంటే నీ ఎవరి కొరకైతే రక్షణ కావాలని, ఎవరికి రక్షణ కావాలని కోరుకున్నావో వారికి రక్షణ ఇస్తా. అయితే నువ్వు విశ్వాసంగా ఉపవాస ప్రార్థన చేస్తే నీ కుటుంబీకులకి రక్షణ ఇవ్వమని నేను ఆజ్ఞాపిస్తానంటున్నాడు. అక్కడ మనం ఏం చేయాలా? విశ్వాసంగా ఉపవాస ప్రార్థన చేయాలి. విశ్వాసంగా ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు మనలో ఉన్న అపవిత్రత పోయి పరిశుద్ధపరచబడటానికి ఆజ్ఞాపిస్తాడు. మనల్ని బాధించేపోయి మనం ఆరోగ్యవంతులు కొట్టడానికి ఆజ్ఞాపిస్తాడు. మనలో ఉన్న అనారోగ్యం పోయి మనం స్వస్థత పొందినట్లు ఆజ్ఞాపిస్తాడు. 4వదిగా చూడగా మన పిల్లలు ఏదైతే రక్షణ లేదో వారు రక్షణ పొందినట్లు ఆజ్ఞాపిస్తాడు. ఇక 5వ మాట చూద్దామండి. 5వ మాట అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 17వ వచనం.
చాలక. కాబట్టి ఇక్కడ రాయబడిన 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? 5వ మాట రాయబడినట్టయితే చూసినట్లయితే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి, ఇది చివరి మాట ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఈ సంవత్సరం. పడిపోయిన నీ స్థితిని మరలా తిరిగి కడతానంటున్నాడు. ఈ సంవత్సరంలో నీవు నీ కుటుంబీకులు పడిపోయి ఉండొచ్చు, విశ్వాస జీవితంలో పడిపోయి ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉండొచ్చు, క్రైస్తవ జీవితంలో పడిపోయి ఉండొచ్చు, ప్రభుత్వం ఉండే సహవాస జీవితంలో పడిపోయి ఉండొచ్చు, ఇంకా బల్ల దగ్గర పాల్గొనే విషయంలో పడిపోయి ఉండొచ్చు, ప్రభువుని ఆరాధించే విషయంలో పడిపోయి ఉండొచ్చు. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఎక్కడైతే పడిపోయావో తిరిగి కడతానంటున్నాడు దేవుడు. తిరిగి కడతాడు. ఏదైతే పడిపోయిందో దాన్ని తిరిగి కడతానంటున్నాడు. ఆయన ఒక ఆజ్ఞాపిస్తే చాలు. దావీదు గుడారమును, ఓ రకంగా చెప్పమంటారా, దావీదు గుడారమును, పడిపోయిన గుడారం, దావీదు గుడారము తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదని అంటున్నాడు. నిలబెట్టేది ఏంటి తెలుసా? మనల్ని, మన క్రైస్తవ జీవితం ఆత్మీయ మందిరం, భౌతికమైన మందిరం. ఈ సంవత్సరం చివరిలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీరు చూడండి, నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చూస్తాం. నీవు నమ్మిన ఎడలా ఏమైనా రాయబడుతూ వచ్చింది? దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11:40 అక్కడ రాయబడుతూ వచ్చింది. నువ్వు నమ్మిన ఎడలా ఒకే మాట అంటున్నాడు. ఈ సంవత్సరం చివరిలో చివరి మాట మాట్లాడేది ఏంటి తెలుసా? పడిపోయిన దావీదు గుడారమును కట్టి పాడైపోయిన వాటిని బాగు చేసి దాన్ని నిలబెడతానంటున్నాడు. ఈ సంవత్సరం ప్రభు ఏమంటాడు? పడిపోయిన స్థితిని కడతాడు, ఇంకా దావీదు యొక్క గుడారం పడిపోయిన స్థితిని కట్టి నిలబెడతానంటున్నాడు. అనాది కాలం నుండి సంగతులు తెలియజేస్తున్నాడు మన ప్రభు. కానీ మనమే ఇంటల్లా నమ్మట్లా. మనం ఎట్లా ఉండిద్ది? దేవుని మందిరాన్ని దేవుడు నిలబెడతానని స్పష్టంగా చెబుతున్నాడు. కానీ మన మనస్తత్వం ఏంటి? ఈ అక్క ఉన్నప్పుడు కట్టకూడదు, ఈ అన్న ఉన్నప్పుడు కట్టకూడదు మందిరం, వాళ్ళు ఉన్నప్పుడు కడితే అట్ట వాళ్ళకే పేరు వచ్చింది. మనం భౌతికమైన విధానంలో ఉండం. కానీ దేవుడు ఆది నుండి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పడిపోయిన దావీదు గుడారమును మరలా కడతాను, నేను దాన్ని నిలబెడతాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. కానీ దేవుడు నిలబెట్టుకోకుండా, దేవుడు కట్టుకోకుండా అడ్డగిస్తుంది మనమే. సంఘంలో ఉన్న మనమే దేవుని యొక్క గుడారం కట్టబడుకోకుండా, దేవుని యొక్క గుడారం నిలబెట్టుకోకుండా అడ్డగిస్తుంది ఎవరో కాదు, మనమే. ఇది వాస్తవం. అసలు దేవుడు అనాది కాలం సంకల్పం, అనాది కాలం నుండి మాట్లాడుతున్నాడు. ఆది నుండి మాట్లాడుతున్నాడు. నేను గుడారం నిలబెడతాను, గుడారం కడతాను, కడతాను 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 పడిపోయిన వారిని లేవనెత్తుతానని దేవుడు మొదటి నుండి మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట జరగకోకుండా ఆపివేస్తుంది ఎవరు? మనమే. మనం ఎవరు అండి? మనం ఎవరే? ఒక మనిషివి. దేవుడు సృష్టిస్తే తన పోలిక చొప్పున సృజించబడిన వారు. మనం ఎవరమే? దేవుని గుడారం దేవుడే వచ్చి కడతానంటే ఆపటానికి నువ్వెవరు ప్రభు అంటానికి? దేవుడే నిలబెడుతుంటే నిలబెట్టదు ప్రభు అంటానికి మనం ఎవరమే? నువ్వేంటి? ఒక మనిషివి, అది గుర్తెరుకు. ఒక మనిషివి. ఇదే మాటలో కొన్ని కోణాల్లో వేరే రీతిలో యోబు మాట్లాడుతూ వస్తాడు. తనకు తానే నీతిమంతుడు అన్నట్టు కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తుంటే ఒకే ఒక్క ప్రశ్న వేస్తాడు దేవుడు. నీటి గుర్రానికి బలాన్ని పెట్టిన వాడు ఎవడో చెప్పు అంటాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు తెలుసా నీటి గుర్రానికి బలము? నీటి గుర్రం యొక్క వెన్నుముకలో ఉన్న నరములో దానికి బలాన్ని పెట్టాడంట. ధైర్యం కూడా అక్కడే ఉంది. దానికి ధైర్యము బలము అక్కడే ఉంది. నీటి గుర్రం చూసారా? యోబు గ్రంథంలో చూసినట్టు బాగా అర్థమైంది. చివరి అధ్యాయాలు చూడలేదులేండి, మీరు చూసిన వాళ్ళు కాదులే. కానీ నీటి గుర్రం ఎలాంటిది తెలుసా? సముద్రము ఇలా పొంగి పైకి వస్తున్నా అది సముద్రానికి ఎదురెళ్ళిపోయింది ఈదుకుంటా, భయపడదు అసలు. అంత ధైర్యము, అంత బలము నీటి గుర్రానికి దాని వెన్నుముకలో ఉన్న నరంలోనూ ఎక్కడో దేవుడు పెట్టాడు. ఆ బలం పెట్టిన వాడు ఎవడని దేవుడు అడుగుతాడు యోబుని. యోబు ఏమంటాడు? నేను ఏ పాటి వాడిని ప్రభా, ధూళి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని, నన్ను క్షమించు ప్రభా అంటాడు. తనకు తానే నీతిమంతుడని చెప్పుకున్న యోబు ఏమంటాడు? తర్వాత దేవుడు ఒకే ప్రశ్న, నీటి గుర్రానికి బలం ఇచ్చిన వాడు ఎవరు? నేను ఎవరే ప్రభా, నువ్వే. అంటే నీతిమంతుడు ఎవరు? నువ్వే ప్రభా, నేను కాదు. ఒప్పేసుకున్నాడు. అప్పుడు అంటాడు యోబు, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ప్రభా అంటే ప్రభు కనికరిస్తాడు. నేను దుమ్ము వంటి వాడి, ధూళి వంటి వాడిని అంటే కనికరిస్తాడు. మనం ఎవరమే? దుమ్ము ధూళి లాంటి వారు. మనం ఎవరమే? దేవుడే దిగి వచ్చి తన గుడారాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడినప్పుడు
దేవుడే దిగి వచ్చి తన యొక్క గుడారాన్ని తిరిగి పడిపోయిన గుడారాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు నేను ఎవరమే అడ్డగించడానికి? అసలు నీకు నాకు ఏం అధికారం ఉంది? ఎవరికైనా అధికారం ఉందా? ఒక సేవకుడికైనా, ఒక సంఘ పెద్దకైనా, ఒక పరిచారకుడికైనా, ఒక సంఘ విశ్వాసకైనా, యవనస్తులకైనా, నడివయసులో ఉన్న వారికైనా, వృద్ధులకైనా ఎవరికి అధికారం లేదు. పడిపోయే దేవుని గుడారాన్ని కట్టదు ప్రభు అనే అధికారం ఎవరికి ఉంది? నిలవబెట్టాలనుకున్న గుడారాన్ని నిలవబెట్టదు ప్రభు అనే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు మనం అలా చేస్తున్నాం. మన ప్రవర్తన అలా ఉంది దేవుని ఎదుట. దేవుడు ఆదిలోనే మనకు వాగ్దానం ఇచ్చాడు, నీ మందిరాన్ని కడతాను, తిరిగి కట్టిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కడతానని దేవుడు మాట్లాడాడు. పడిపోయిన నీ క్రైస్తవ జీవితాన్ని కడతాను, పడిపోయిన మందిరాన్ని కూడా కడతానని దేవుడు మాట్లాడినప్పుడు మనం ఎందుకు కట్టించుకోలేకపోతున్నాం? ఎందుకంటే మనలో అహం ఉంది, మనలో గర్వం అన్నది ఒకటి ఉంది, మనలో అతిశయం అన్నది ఒకటి ఉంది. వీటన్నిటికంటే భయంకరమైన రోగం ఇంకోటి ఉంది, స్వార్థం, అసూయ. వాళ్ళు కట్టకూడదు, వీళ్ళు కట్టకూడదు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? గిద్యోను ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది లేరు, కానీ గిద్యోని దేవుడు ఏర్పరచుకోవాలా? ఏర్పరచుకుని ఏం చేశాడు? గిద్యోను అడుగుతాడు, అయ్యా ఇదిగో నువ్వు నన్ను ఏర్పరచుకున్నావంటే ఈ ప్రాంతంలోనే మంచు పడాలంటే ఆ ప్రాంతంలోనే మంచు పడింది. నువ్వు నిజంగా నన్ను ఏర్పరచుకున్నావంటే ఈ ప్రాంతంలో మంచు పడవద్దు, ఇంకెక్కడైనా మంచు పడాలనేది అంటాడు. అట్లాగే జరుగుతూ వస్తుంది. దేవుడు అసలు గిద్యోను అంటే ఎక్కడ ఉండవాడు కూడా తెలియని వాడు గిద్యోని తీసుకొచ్చి దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు. నువ్వు నేను ఎవరు అసలు అటగిస్తానికి? అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉండా, ఎన్ని దినాల నుంచి ఉండా, ఇక మనమే చేయాలి ఆ పని. దేవుణ్ణి చేత చేయించడానికి ఇష్టపడతల్లా. నువ్వు చేయొద్దని దేవుడు చెబుతున్నాడు కంటే నిన్ను అటగిస్తున్నాడు. మరి చేసేవాడిని ఎందుకు అటగిస్తున్నా? పని చేసేవాడిని ఎందుకు ఆపుతున్నా? ఎందుకంటే మనం దేవుని కార్యాలు అటగిస్తున్నాం. ప్రభు ఏమంటాడు? అపొస్తలుల కార్యంలో మనం చూడగా స్పష్టంగా 15వ అధ్యాయం 16 అంటాడు కదా, పడిపోయిన దావీదు గుడారాన్ని కడతానంటున్నాడు, దాన్ని బాగు చేస్తానంటున్నాడు, తిరిగి దాన్ని కడతాను, నిలబెడతానని దేవుడు అంటున్నాడు. మరి నువ్వు నేను ఎవరమే? దేవుని గుడారాన్ని, పడిపోయే గుడారాన్ని తిరిగి కట్టుకోవడం అడ్డగించడానికి, నిలబెట్టడానికి ఇష్టపడిన దేవుడు ఆ గుడారాన్ని నిలబెడతానికి ఇష్టపడుతుంటే దాన్ని నిలబెట్టుకోకుండా అడ్డగిస్తుంది మనమే కదా. ఈరోజు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు మనలాంటి వారిని, మనలాంటి వారి గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వెవరో అడ్డగిస్తానికి? నేనైనా ఎవరో మనం అడ్డగించడానికి? జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వేమాత్రం దాన్ని సమభూమి కాకని జకర్యా గ్రంథంలో అక్కడ మాట్లాడుతూ వస్తాడు దేవుడు. జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వేమాత్రం దాన్ని సమభూమి కాక మెట్టున పర్వతాలతో మాట్లాడుతున్నాడు. నువ్వే పాటి దానివి, ఏ పాటి వాడివి? నువ్వు అడ్డగించడానికి ఎవరు? నువ్వు సమభూమి కాకరంగానే సమభూమి అయిపోయింది. జెరుబ్బాబెలు చేతులే కార్యం ఆరంభించినట్టు, జెరుబ్బాబెలు చేతులే ముగించినట్టు అనుభవాలు చూస్తున్నాం. సరే, ఆయన కాబట్టి ఎవరైనా సరే ఎందుకంటే దేవుడు కార్యం అది దేవుడు ముగించాడు. ఇలా కష్టకరమైన స్థితిలోకి వెళ్ళొద్దు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభు అనాది కాలం నుండి ఆజ్ఞాపిస్తున్నాడు. నర్సాపూర్లో సంఘ విశ్వాసను మొదటి వ్యక్తి రక్షించబడి నుండి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మందిరం కడతా అని. దాన్ని అడగిస్తుంది ఎవరు? మనమే. కట్టుకోకుండా ఆపుకుంటుంది ఎవరు? మనమే. నా మీద నువ్వు, నీ మీద నేను చెప్పుకోవటం, దేవుని మందిరాన్ని పక్క దోసేడు. స్వార్థం, అసూయ, ఇవన్నీ మనలోకి వచ్చినాయి. కాబట్టి దేవుని మందిరం దేవుడు స్పష్టంగా అన్నాడు, దావీదు గుడారాన్ని తిరిగి కడతాను, పడిపోయిన దాన్ని బాగు చేస్తా, మరలా నిలవబెడతానని దేవుడు అంటున్నాడు. దేవుడు నిలబెడతానన్నప్పుడు, దేవుడు కడతానన్నప్పుడు, దేవుడు బాగు చేస్తానన్నప్పుడు నీకు నాకేంటి బాధ? నువ్వు నేనేం కడుతున్నావా? నువ్వు నేనేమైనా చేస్తున్నావా? మనం నిమిత్త మాత్రమే కదా, ప్రభు ఇచ్చిన రక్షణ పొందిన వారమే కదా మనం. మరి మనకెందుకు అహంకారం? మనకెందుకు అతిశయం? మనకెందుకు గర్వం? మనకెందుకు అసూయ? వాళ్ళు కట్టగాడు, వీళ్ళు కట్టగాడు. మరి నువ్వు గట్టు అంటే అదే అంటుంది, మేసే గాడిద తాను వేయదు, మేసేదాన్ని కూడా కూసే గాడిద. మేసే గాడిదని ఏం చేసిద్ది? అది కరెక్ట్ అయిన సమాధానం. కూసే గాడిద మేసే గాడిదని అది అట్టైన సావిత్రం. మనకి కట్టేవాడిని కట్టినేమో మనం కట్టం. అదే పరిస్థితి. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, అటువంటి సిచ్యువేషన్ ఉన్న ప్రతి మనిషి, అది నువ్వైనా నేనైనా, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసమైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకుడైనా, సండే స్కూల్ పిల్లలైనా, పెద్దవారైనా, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అడ్డగించడానికి ఏమాత్రపు వాడివి, ఏమాత్రపు దానివి? ఈ రోజు నా కార్యం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సమభూమిగా నిన్ను చేసి, నిన్ను సరిచేసి, నిన్ను ఎట్లా సరిచేయాలో అట్లా సరిచేసి, ఈరోజు
రేపటి దినమున నా మందిరాన్ని కట్టించుకోవడానికి ఆరంభిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ మందిరాన్ని కడతాడు, ఇక్కడ భౌతికమైన మందిరాన్ని కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన స్థితిని మరలా కడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారం అంటే ఆత్మీయ స్థితిని తిరిగి కడుతున్నాడు. భౌతికమైన మందిరాన్ని కూడా కడుతున్నాడు. ఇంకేమంటాడు? పాడైపోయిన దాన్ని తిరిగి కడతానంటున్నాడు. ఆనాడు నెహెమ్యా కాల్చబడి పాడైపోయిన యెరూషలేం ప్రకారం ఎలా కట్టుకుంటూ వచ్చాడు తిరిగి, అలా దేవుడు కడతానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి దేవాలయం ఎలా నిలవబెడుతూ వచ్చారో అలా నిలవబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆజ్ఞాపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థన చివరి మాట ఇదే ప్రభు నీతో మాట్లాడేది. పడిపోయిన దాన్ని కడతా, పాడైపోయిన దాన్ని మరలా తిరిగి కట్టుతా, నిలవబెడతానని ప్రభు అంటున్నాడు. ప్రియుడా, ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేద్దాం విశ్వాసంగా. ప్రభా, ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడ పడిపోయానో ఈ సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థనలో ఉండ నన్ను నిలబెట్టు. ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడ పాడైపోయానో నన్ను తిరిగి కట్టు. దావీదు గుడారమును మరలా ప్రభు నువ్వు తిరిగి కట్టాలనుకుంటున్నావు. నేను ఎక్కడైతే పడిపోయానో నన్ను తిరిగి కట్టు. నేను ఎక్కడైతే పాడైపోయినానో దాన్ని తిరిగి బాగు చేయి. నేను ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నానో నన్ను తిరిగి నిలబెట్టు అని మనం ప్రార్థన చేసుకోవాలి. నేనే కాదు ప్రభు, నా ఆత్మీయ జీవితమే కాదు, మా యొక్క నర్సాపూర్ గ్రామంలో ఎల్షద్దాయ్ ప్రార్థన మందిరాన్ని కూడా నువ్వు తిరిగి నిలబెట్టు. తిరిగి నువ్వే కట్టుకో. ఏ మనుషుడికి మహిమ లేదు, పేరు లేదు, నువ్వే కట్టు ప్రభా. మందిరాన్ని నువ్వు కట్టు. పడిపోయిన మందిరాన్ని, పడిపోయిన మందిర ప్రాకారాన్ని, పాడైపోయిన మందిర ప్రాకారాన్ని నిలబెట్టు ప్రభా. నువ్వు శక్తిమంతుడివి, నువ్వు నిలబెట్టు. ఈరోజు మన ప్రార్థన ఉండాలి. ఈరోజు మనం పాత సంవత్సరంలో చేసే ఉపవాస ప్రార్థన 2024 సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థనలో చివరి మాట ఏదైతే ఉందో ఆ ఉపవాస ప్రార్థన మనం చేస్తే నూతన సంవత్సరంలో మొదటి వారంలోనే మందిరం పని ఆరంభించబడింది. అర్థమవుతుందండి? నూతన సంవత్సరంలో మొదటి వారంలోనే ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అనాది కాల సమయం నుండి నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. ఇక అడ్డాలు లేవు, ఇక అడ్డగించడాలు లేవు. అడ్డగించారా సమభూమిగా దేవుడు చేసుకుంటూ వెళ్తాడు. సమభూమి దేవుడు మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు అడ్డగించడానికి నువ్వే మాత్రం దానివి. ఆ దినాల్లో మందిరం కట్టుకోకుండా అడ్డగించారు. నువ్వే పాటి వాడు అని మాట్లాడాడు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. అడ్డగించే వాటిని సమభూమిగా దేవుడు చేస్తాడు. మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఏమని ప్రభా, ఈ సంవత్సరం చివరి ఉపవాస ప్రార్థన ద్వారా నాతో మాట్లాడావు. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టు. నా ఆత్మీయ జీవితం కూడా పడిపోయింది, దాన్ని కూడా కట్టు. మా మందిరాన్ని కూడా కట్టు. పాడైపోతున్న మందిరాన్ని కట్టు, పాడైపోయిన మా జీవితాన్ని కట్టు, ఆత్మీయ జీవితాన్ని. మమ్మల్ని నిలవబెట్టు. నిలబడలేకపోతున్నాం, మా మందిరాన్ని నిలవబెట్టు. నిజమైన ఉపవాస ప్రార్థన. ఈరోజు సంవత్సరం చివరిలో ఉపవాస ప్రార్థన చేస్తే కొత్త సంవత్సరంలో మనం సజీవుడిగా ఉంటే దేవుని మందిరం కట్టించినప్పుడు ఆ రోజు ఈ మాట గుర్తు తెచ్చుకుంటాం మనం. ఏమని? 2024 పాత సంవత్సరంలో చివరి ఉపవాస ప్రార్థనలో చివరి మాటలు దేవుడు ఈ మాట మాట్లాడాడు, తిరిగి కట్టిస్తానని. ఈ సంవత్సరంలో కట్టించాడు. నేను చెప్తున్నా కదా, కొత్త సంవత్సరంలో మొదటి వారంలోనే దేవుడు తన పని కార్యం చేస్తాడు. మందిరం గురించి ఖచ్చితంగా కట్టిస్తాడు దేవుడు తన మందిరాన్ని. కొత్త సంవత్సరంలో మొదటి వారంలో. ఇది మిమ్మల్ని మెప్పించాలనో, మిమ్మల్ని ఏదో ఉద్రేకంగా మీలో ఏదో ఉప్పొంగేటట్టు ఆవేశంగా మీకు సంతోషం తీసుకురావాలనో కాదు చెబుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నమ్మండి. నీవు నమ్మిన దేవుని కార్యం చూస్తావు. 2025 సంవత్సరం మొదటి వారంలోనే దేవుని మందిరం పునాది వేయబడింది. అర్థమవుతుందండి? 2025 సంవత్సరం మొదటి వారము తర్వాతే దేవుని మందిరం పునాది వేయబడింది ఖచ్చితంగా. ఆ పునాది దేని కొరకు తెలుసా? పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టబట్టడానికి. ఆ పునాది దేనికి? పాడైపోయిన దాన్ని కట్టడానికి. ఆ పునాది దేనికి? దేవుని మందిరం నిలబెట్టడానికి. ఇలా జరగడానికి ప్రభు ఆజ్ఞాపించడానికి ఇష్టపడుతున్నాడు. అనాది కాలం నుండి ఆజ్ఞాపిస్తున్నాడు. మనకి గుర్తులేని, మనం మతిమరుపు, మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఈరోజు చెబుతున్నాడు, ఖచ్చితంగా నేను నూతన సంవత్సరంలో కార్యం చేస్తా. అలా చేయాలంటే ఈ సంవత్సరంలో మీరు ఉపవాస ప్రార్థన చేయి. ఇది చివరి ఉపవాస ప్రార్థన. మరలా రేపు ఉపవాస ప్రార్థన లేదు, ఎల్లుండి లేదు, అవతల ఎల్లుండి లేదు. ఆ తర్వాత కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో చివరి ఉపవాస ప్రార్థనలో చివరి మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను పడిపోయిన దావీదు గుడారాన్ని కడతా. నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా, నీ పిల్లలు, నీ రక్త సంబంధికులు ఎవరు పడిపోయిన వారిని తిరిగి కడతాడు. పాడైపోయిన నీ బిడ్డల్ని మరలా తిరిగి పరిశుద్ధపరిచి కడతాడు. దేవుల్లో నిలవబడలేక, దేవుని సన్నిధికి రాలేక, దేవుల్లో నిలబడలేని వారిని తిరిగి నిలబెడతాడు. అదే రీతిలో నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని కాదు, నీకు ఆశిస్తున్నా, నీ కోరుకుంటున్నా, నువ్వు ఏదైతే మందిరం కావాలని కోరుకుంటున్నావు, నీది కాదు, నువ్వు ఏదైతే మందిరం కావాలని కోరుకుంటున్నావు, కొత్త సంవత్సరంలో పునాది వేస్తాడు ఖచ్చితంగా. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అడ్డగించినా, ఎవరు అడ్డగించకపోయినా
అడ్డగించే వారిని సమభూమిగా చేస్తారు, అడ్డగించిన వారిని దేవుడు మహిమ కొరకు వాడుకుంటాడు. అలా దేవుడు జరిగించాలంటే ఉపవాస ప్రార్థన. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి ప్రభా? నేనైతే ప్రార్థన చేసుకుంటా, కొత్త సంవత్సరంలో మొదటి వారం వరకు నన్ను సజీవుడి గురించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఎందుకు తెలుసా? ఆ పునాదిని కళ్ళారా చూడాలి. ఖచ్చితంగా దేవుడు మొదటి వారం ఆ కార్యం చేస్తాడు. చేయాలంటే ఏం చేయాలా? ఈరోజు మన ఉపవాస ప్రార్థన, ఈ పాత సంవత్సరంలో చేసే ఉపవాస ప్రార్థన కొత్త సంవత్సరంలో మందిరం పునాదికి ఉపయోగపడింది. కొత్త సంవత్సరం మందిరం పునాదికి ఉపయోగపడింది. కడుతున్నాడు దేవుడే, నిలవబెడుతున్నాడు. పాడైపోయిందని సరిచేసి మరలా నిలబెడతాడు. ఎన్ని రోజులని మందిరం కోసం ఎదురు చూసావో, ఈ సంవత్సరం అంతా కూడా మందిరం ప్రభు అని ఎట్లా ప్రార్థన చేసావో, ఈ చివరి ఉపవాస ప్రార్థనలో దేవునికి సమాధానం ఇస్తాడు. ఆ జనవరి 1వ తారీఖు తర్వాత నుండి వచ్చిన ఉపవాస ప్రార్థన నుండి నేటి వరకు ప్రతిదినం మొదటి తేదీ నుండి ఈ రోజు వరకు కూడా 28వ తారీఖు వరకు కూడా, ఈ రోజు మందిరానికి రాకముందు వరకు కూడా మందిరం కావాలని ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావో దానికి ఈరోజు సమాధానం ఇస్తున్నాడు. చివరి ఉపవాస ప్రార్థన, నేను కడతా, నేను నిలబెడతా, పాడైపోయిందని మరలా తిరిగి కట్టుకుంటా. నువ్వేం చేయాలా? ఉపవాస ప్రార్థన విశ్వాసంగా చేస్తే చాలు. నేను ఆజ్ఞాపిస్తా. ప్రభు ఇప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థనకి కొత్త సంవత్సరంలో ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే ఏమైంది? మనం వెళ్ళి కట్టవసరంలా, దాని అందరికి అదే కట్టుకుంటూ వెళ్ళిపోయింది. అట్లాంటి ఆజ్ఞ దేవుడు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. ఇది మన మెప్పు కోసం కాదు, దేవుని కార్యం దేవుడు చేస్తానని చెబుతున్నాడు. కానీ ఒక మాట అంటాడు, అనాది కాలం నుండి నేను చెప్తున్నా, మీరే వింటల్లా. ఎప్పటి నుండో దేవుడు చెబుతున్నాడు. వాగ్దానం, ఎన్ని వాగ్దానం అట్లా, గాయించేవాడు నేనే, కట్టువాడు నేనే అని ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఇంకా అంతకుముందు చూడగా తినివేసిన పంటనిస్తానన్నాడు. ఇవంతా మందిరం గురించి, ఆత్మీయస్థితి. కానీ మనం గ్రహిస్తల్లా. ఈ సంవత్సరం చివరిలో ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు రాని వాళ్ళు ఎటు రాలా, వచ్చిన మనమన్నా గ్రహిద్దాం. ఏమంటున్నాడు? తిరిగి నీకు ఇస్తా. మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేద్దామా? ప్రభా ఏ కోణం, నాకు తెలిసి మొదట చెప్పిన 4 కోణాల కంటే 5వ విషయంలో చాలా బాగా చేస్తారు అందరూ కూడా. తిరిగి కడతాను, పాడైపోయిందని కట్టుకుంటాను, నిలబెడతాను అంటున్నాడు. దావీదు కూడా ఖచ్చితంగా దేవుడు నిలబెడతారు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కాబట్టి సాతానుడు వచ్చి అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను గురించి ఆయన ఆ దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో అంటాడు. ఆయన తండ్రి ఆజ్ఞాపించాల్సిన, తండ్రి ఆజ్ఞాపించాల్సిన ఆజ్ఞాపించే అధికారమే కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సాతానుడు వచ్చేమో ఆజ్ఞాపించమంటున్నాడు. లేదు, యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి సర్వాధికారం ఇచ్చాడు కాబట్టి ఆ ఆజ్ఞాపించే అధికారం కుమారుడు పొందుకున్నాడు తన ఉపవాస ప్రార్థన ద్వారా. అంటే అంతకుముందే పొందాడు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా బలపరచబడింది. ఇప్పుడు కుమారుడు సాతానుడు తండ్రి ఆజ్ఞాపించమంటున్నాడు. కుమారుడు ఆజ్ఞాపించే అధికారం కుమారుడికి ఇచ్చాడు. కుమారుడు ఆజ్ఞాపించడం ద్వారా ఒకటి, మనల్ని అపవిత్రపరిచిపోయి మనం పరిశుద్ధులుగా అవుతున్నాం. మనల్ని అపవిత్రపరిచి మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మనం పరిశుద్ధులుగా అవుతున్నాం. 2, మనల్ని బాధించేపోయి మనం సంతోషంగా ఉంటున్నాం. 3, మనలో ఉన్న అనారోగ్యం, భయం అనే రోగం కానీ ఇంకే అనారోగ్యాలు ఉన్నా వాటి నుండి విడుదల పొంది స్వస్థతలు ఉంటున్నాం. 4 చూడగా మన కుటుంబీకులు ఎవరైతే రక్షణ కావాలో మనం కోరుకుంటున్నాం వారు రక్షించబడుతున్నాం. 5వదిగా చూడగా పాడైపోయిన వాటిని తిరిగి కడతానంటున్నాడు, నిలబెడతానంటున్నాడు. తర్వాత దావీదు కూడా తిరిగి కడతానంటున్నాడు. వీటన్నిటి విషయాల్లో దేవుడు ప్రభు ఆజ్ఞాపించాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఇవన్నీ ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం కూడా మన ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన చేస్తే ప్రభు మన ఎలా ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ 500 అనుభవం, మన పరిశుద్ధత, మన బాధించే దూరంగా వెళ్ళటమా, ఇంకా మనకి స్వస్థత, ఇంకా మన కుటుంబీకులకి రక్షణ, పడిపోయిన స్థితిని మరలా కట్టుకోవాలన్నా ప్రభు వీటన్నిటి విషయాలు ఆజ్ఞాపించాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి అట్లా ఆజ్ఞాపించడం కొరకైనా ఉపవాస ప్రార్థన, బలమైన ఉపవాస ప్రార్థన చేసుకోవడం ద్వారా తండ్రి ఏదైతే ఆజ్ఞాపించే అధికారం ఇచ్చాడో దాన్ని దృఢపరుచుకుని తన ఉపవాస ప్రార్థన ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి 500 అనుభవం మన జీవితంలో జరుగుతుంది. ఇట్లాంటి ఆజ్ఞ మన జీవితంలో కూడా చేయాలంటే మనం విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. అట్లు ప్రభు చేయనట్లు ఈ చివరి ఉపవాస ప్రార్థన ద్వారా తిరిగి మరలా రిమైండ్ చేస్తున్నాడు. పడిపోయిన మన స్థితిని, పడిపోయిన మన గుడారమును, పడిపోయినటువంటి మందిరమును తిరిగి కట్టుకోవడానికి మనం చేసే ఉపవాస ప్రార్థనే రేపటి దినం నూతన సంవత్సరంలో మందిరం పునాది వేయడానికి ప్రభు సహాయం చేయనట్లు. ఇంకెవరు అడ్డగించినా, ఎవరైనా ఆక్షేపం చెప్పినా అది కాదు ఇది కాదు అని చెప్పినా కాగదు. దేవుని కార్యం దేవుడు చేస్తాడు. అడ్డగించే వాటిని దేవుడు సమానంగా చేస్తాడు. అట్లు ప్రభు జరిగించినట్లు ప్రభు సహాయం చేయను గాక. దేవుని మందిరాన్ని మనకు నూతన సంవత్సరంలో మనం కళ్ళారా చూచినట్లు ప్రభు అనుగ్రహించినట్లు మన వారికి అందరికి కూడా 500 అనుభవంలో ప్రభు మన విషయంలో మనం చేసే ప్రార్థన 500 అనుభవ విషయంలో ప్రభు ఆజ్ఞాపించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.